రాహేలు ఉంది, కళ్ళకేమో లేయావు. దిస్ ఇస్ కాల్డ్ ద డిసీవర్. అతను ఒక మోసమైన జీవితాన్ని జీవించాడు. తండ్రిని మోసగించాడు, సహోదరుని మోసగించాడు, ఆ తరువాత భార్యను మోసగించాడు, ఆ తరువాత పిల్లనిచ్చిన మామను కూడా చివరికి మోసం. ఇప్పుడు తన జీవితంలో యాకోబు అనే పదానికి మోసగాడని అర్థం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నేను ఈ ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఒక ప్రత్యక్షతను ఇవ్వబోతున్నాడు. ఆ ప్రత్యక్షత అంటే ఆ రాత్రి దర్శనముల యందు అని రాయబడింది. దేవుడు దర్శనమిస్తున్నాడు ఇప్పుడు యాకోబుకి. ఆ దర్శనములో ఏమని మాట్లాడుతున్నాడంటే యాకోబు యాకోబు అని అన్నాడు. యాకోబు యాకోబు అని పిలిచిన దేవుడు వెంటనే ఏమన్నాడంటే ఇశ్రాయేలు అని పిలిచిన. స్తోత్రం చెప్తాం గట్టిగా. చూడండి చూడండి, దేవుని మనసులో మొదట యాకోబుగా కనబడినటువంటి వ్యక్తి కొద్దిసేపటికే ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీవు, బోధ చేస్తున్న నీవు, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి భూలోకములో దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడంటే మన పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకు ఏంటో, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మన నిజ స్థితి ఎవరికి అర్థమవుతుందంటే మొదట నీ భార్యకు అర్థమవుతుంది. నీ నిజ స్థితి ఎవరికి అర్థమవుతుందంటే నీ తల్లిదండ్రులకు అర్థమవుతుంది. నీ నిజ స్థితి ఎవరికి అర్థమవుతుందంటే నీ సేవకునికి అర్థమవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అనగా మొదటి యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో, ఆయన మనుషుని ఆంతరం నెరిగిన వాడు కనుక ఆయనకి ఏ మనుషుని గురించి చెప్పనక్కరలేదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్తాం. ఇంకొకసారి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుని ఆంతర్యం నెరిగిన వాడు. అంటే మనుషుని యొక్క లోతులో ఉన్న మాటను, మనసు లోపల ఉన్న మాటను, మనుషుని యొక్క భావజాలాన్ని, మనుషుని యొక్క మస్తిష్కాన్ని ప్రతిదీ తెలుసుకున్న వారు ఎవరంటే ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితం తెలుసు. నీవు ఇటువంటి వ్యక్తివని చెప్పవలసిన అవసరం లేదు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి ఇక్కడ కూర్చున్న ప్రతి మనుషుని గురించి తెలుసు. ఆయనకి ఎవరి గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈ రాత్రి ఆంతర్యాన్ని ఎరిగే దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పక్కన ఒకసారి కైగడు తమిళ్ తెలియమా, హిందీ తెలియమా, ఇంగ్లీష్ తెలియమా, తెలుగు తెలియదు. నాకైతే తెలుగు తెలుసు మీకు అనుకోండి. వెరీ వెల్ ఇన్ తెలుగు. ఓకే తెలుగు పక్కన తట్టి చెప్పండి. పక్కన వాళ్ళకి తట్టి ఈ రోజున దేవుడు నా జీవితంలో ఒక ప్రత్యక్షతని ఇవ్వబోతున్నాడు. మరి గట్టిగా చెప్పాలి. ఈ రోజు నా దేవునికి నా ఆంతర్యం తెలుసు. నేను ఆయన ఎదుటి నుండి తప్పించుకోలేను. ఇప్పుడు యాకోబుగా దేవుడు కనపడ్డాడు. యాకోబు నిజ స్థితి దేవునికి మాత్రమే కనబడింది. యాకోబుని ఎవరు గుర్తించలేకపోయారు. మీకు ఆశ్చర్యమైన మాట కూడా చెప్తా. ఒక రోజున అన్న యాకోబు దగ్గరికి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. బాబు, నా కళ్ళు కనపడడం లేదు, నా కళ్ళు లేవయ్యా, నాకంత ఏదైనా తెచ్చిపెట్టి తింటాను. పెద్దోడుకు చెప్పాడు, చిన్నోడుకు చెప్పాడు. చిన్నోడు పరిగెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మ నానేదో తింటానంటున్నాడు, నాన్నకన్నా కోరిని తెచ్చిస్తే నాన్న వెంటనే దీవిస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాన్న ఇస్సాకు నోట ఏమున్నది? ఏమున్నాయి? దీవెనలు ఉన్నాయి. ఇస్సాకు నోట ఏమున్నాయి? దీవెనలు ఉన్నాయి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క హృదయంలో నిన్ను దీవించాలనుకుంటున్నాడు. దేవుని యొక్క మనసులో నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్తములో నీ సేవను, నీ పరిచయను, నీ దిశ దశలను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ నీ హృదయ స్థితిని బట్టే ఈ రాత్రి నీ జీవితం ఉంటుంది. నా మాటలు నీ హృదయంలోకి బలంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. నీ హృదయ స్థితిని బట్టే నీ జీవితం ఉంటుంది. ఈ రాత్రి ఎవరినైనా మోసగించచ్చేమో గాని, ఎవరినైనా మభ్య పెట్టచ్చేమో గాని, ఒకవేళ నీ కన్నవారిని, నేను పెంచిన వారిని,
నువ్వు కట్టుకున్న వారిని, ఒకవేళ నీ సంఘంలో సేవకుడిని అందరిని మోసగించేటువంటి మంచి మాట నేర్పరు కావచ్చు గాని ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ ఆంతర్యాన్ని ఎరిగి నేను దీవించడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ఆంతర్యాన్ని ఎరిగి ఇస్సాకు నోటి ఇప్పుడు దీవెనలు ఉన్నాయి, ఏదైనా నాకు తెచ్చి పెట్టండి అంటే ఏశావు పని కట్టుకొని ఆ గుట్ట మీదకి వెళ్ళాడు, ఏదైనా ఏటాడు తీసుకొద్దామని. ఆలస్యమైంది. ఈ లోపల చిన్నోడు పరిగెత్తుకుంటూ యాకోబు వెళ్ళి, అమ్మా అమ్మా ఏదైనా వంట సిద్ధం చేసి తీసుకురా అమ్మా, డాడీకి పెట్టాలి, నాన్నకి కావాలి అనగానే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి తెలుసు ఏది ఇష్టమో భర్త గురించి భార్యకి తెలుసు. స్తోత్రం చెప్తాం గట్టిగా. వెంటనే ఆ యొక్క పశువుల శాలలోకి వెళ్ళింది, గొర్రె పిల్లలు తీసుకొచ్చింది, చకచక వంట చేసింది, తీసుకొచ్చి ఇస్సాకు ముందు పెట్టి ఇస్సాకు తిన్నాడు. తినగానే ఒకసారి చేతులు తడుము చూస్తాడు. నాయనా రానాయన నేను దీవిస్తాను ఏమన్నాడు? రానాయన నేను దీవిస్తాను అన్నాడు. రానా రాని దీవిస్తాను అన్నాడు. ఈ లోపల తడుము చూశాడు. వాళ్ళ అమ్మ తెలివైంది, భర్త కళ్ళు లేకపోయినా మనోనేత్రాలు ఉన్నాయి కాబట్టి మీ నాన్న సామానుడు కాదురా, నువ్వు ఏశావు లాగా మంచిగా ఆ గురు చర్మాన్ని అంతా కప్పుకొని పో, గురు చర్మాన్ని కప్పుకొని పో, అప్పుడు మీ నాన్న గుర్తుపట్టలేడు, కళ్ళు లేవు కదా పాపము, నేను చెప్పింది చెయ్యి అని వాళ్ళ అమ్మ చెప్పి వెంటనే గుర్రె చర్మాన్ని వేసుకొని అక్కడికి పోగానే తడుము చూశాడు. తడుము చూస్తే రే నువ్వు ఏశావుగా ఉన్నావే అని అంటుంటే, అవునా నేను ఏశావునే అన్నాను. అప్పుడు ఆ తండ్రి ఒక మాట అన్నాడు, చేతులు ఏశావువే గాని స్వరము యాకోబుది, చేతులేమో ఏశావు లాగున్నావు, నీ రూపం రెండు రూపాలు ఉన్నాయి నా దగ్గర, ఒకటేమో ఏశావు లాగున్నావు, మాట చూస్తే ఏమో యాకోబు లాగున్నావు. నిజం చెప్పి ఎవరు నువ్వు యాకోబువా ఏశావా అని అంటుంటే, నానా నేను ఏశావు నానా నన్ను చూడు అని అంటే, అయితే నేను దీవిస్తాను రా అని ఆ కళ్ళు లేని తండ్రి ఆ యొక్క ఇస్సాకు తల మీద చేతులు పెట్టి సకల ఆశీర్వాదాలన్నీ అతనికి ఇచ్చేసాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సకల ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. కొద్దిసేపటికి ఏశావు వచ్చాడు, నానా నన్ను దీవించినా, నీకు వంట తీసుకొచ్చాను, శ్రేష్టమైంది నీకు ఇష్టమైన ఆహారాన్ని సిద్ధపరచుకొని వచ్చాను, నీకు మాంసం అంటే ఇష్టం కదా, నేను మాంసాన్ని తీసుకొచ్చాను తిన్నానా అంటే, అరే ఇంత ముందుకు వచ్చింది ఎవరు? ఎవరు వచ్చారు? ఇంత ముందు ఎవరు వచ్చి నా చేతులు తడుగు చూసినప్పుడు నీవేదని చెప్పాడు. అయితే నీ తమ్ముడు చేస్తుంటాడు ఈ పని. అయ్యో దీవెనలన్నీ వాడు పట్టుకెళ్ళిపోయాడు రా. వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు, నానా ఒక్క దీవెన కూడా నీ దగ్గర లేదు. You have the one blessing in your heart. If you have the one blessing, ఒక్క ఆశీర్వాదం కూడా నీ దగ్గర లేదంటే, ఆ తండ్రి చెప్పిన మాట, యెహోవా సెలవు లేకుండా ఒక్క దీవెన కూడా నా నోట నుండి రాదన్నాడు. కొట్టు చెప్పండి ఇంకా గట్టిగా, యెహోవా సెలవు లేకుండా. ఈ రాత్రి దేవుని సెలవు లేకుండా నిన్ను దీవించడం ఎవరి తరం కాదు. అయితే నువ్వు యాకోబువా ఏశావా నీవు ఆలోచించాలి. చేతులేమో ఏశావు లాగున్నాయి, స్వరమేమో యాకోబు లాగుంది. సంఘానికి వచ్చినప్పుడేమో పరిశుద్ధుడుగా ఉన్నావు, సంఘము దాటి వెళ్ళిపోతే నీ జీవితం ఎలా ఉంది? ఇక్కడేమో భక్తులతో ఉన్నప్పుడు భక్తిపరుడుగా భక్తిపరురాలుగా ఉన్నావు, నీతిమంతుడు నీతిమంతురాలుగా ఉన్నావు. కానీ మరలా నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి అలాగా లోకానికి వెళ్ళినప్పుడు, లేదా బజార్కి వెళ్ళినప్పుడు, సంతకు వెళ్ళినప్పుడు నీ బాహ్య స్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుడు. ఇలా ఇద్దరు మనుషులు ఉన్నారా? ఒక్కరే ఉన్నారు. కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తి, మందిరానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి. భార్యను కోపం తెచ్చుకున్నప్పుడు ఒక వ్యక్తి, భార్యతో ప్రేమగా మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి. భర్త మీద విసురుకునేటప్పుడు ఒక వ్యక్తి, భర్తను 10 మందిలో ఉన్నప్పుడు నా భర్త మంచోడలే అయ్యా గౌరవించండి అని చెప్తున్నావు. నీకు 2 నాలుకలు ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ యొక్క పెదవుల కింద విష సర్పం ఉన్నది. ఒక్క పాముకు మాత్రమే 2 నాలుకలు ఉంటాయి. ఈ భూ ప్రపంచంలో ఏ జంతువుకు ఉండదు బిడ్డ. కానీ మనిషికి 2 నాలుకలు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడేమో దేవుని స్తుతిస్తున్నావు, లోకానికి వెళ్తే లోకం మనుషులతో కూడా సాంగత్యం చేస్తున్నావు. నువ్వు యాకోబువా ఏశావా?
చేతులేమో ఏశావి, స్వరమేమో యాకోబుది. ఈ మోసగాడిని దేవుడు చూచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు చూచాడు? దేవుడు చూచాడు. మోసగాడు తండ్రిని మోసగించాడు, అన్నయ్యని ఏశావును మోసగించాడు, ఇంట్లోకి వచ్చిన తర్వాత మామను మోసగించాడు. ఆ మామనిచ్చిన పిల్లని అనగా లేయా జబ్బు కళ్ళగలది, ఆమెతో కాపురం చేస్తూనే రాహేలుని మనసులో ఉంచుకున్నాడు. జీవితం అంతా మోసం చేస్తూ ఒక్క రోజు దేవుని చేతికి దొరికాడు. కొట్టు చప్పట్లు ఇంకా గట్టిగా. ఎంతటి దొంగ అయినా పోలీసుల చేతికి ఎలాగైతే చిక్కుతాడో, ఈ రాత్రి ఎంతటి మాట నేర్పరి అయినా, ఎంత ఆటగాడైనా, ఎంత పాటగాడైనా, ఈ రాత్రి నా యేసయ్య చేతికి నువ్వు దొరకగలిగితే ఆయన నిజ స్థితిని బట్టి ఈ రాత్రి నిన్ను దీవించి పంపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్తాం. ఆ రాత్రి దేవుడు అడిగాడు, యాకోబు, యాకోబు, నీ పేరేం పేరు అని అడిగితే అప్పుడు యాకోబు అన్నాడు, అయ్యా నా పేరు నీవన్నట్టు యాకోబు. అక్కడ తండ్రికి ఏమన్నాడు? ఇస్సాకు ఏమన్నాడు? నేను ఏశావును అని అన్నాడు. ఏశావును అన్నాడు. ఇక్కడ పరలోకపు తండ్రి దగ్గరకు వచ్చాడు, ఏమంటున్నాడు? నా పేరు యాకోబే అన్నాడు. నిత్య స్థితిని పరలోకపు తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఇక యాకోబు అర్థమైపోయింది, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను బతకలేను. మామను మోసగించాను, నా జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోయాను. నా భార్యను మోసగించాను, ఆశీర్వాదం చూడలేకపోయాను. ఇక నా రెండవ భార్యను తెచ్చుకున్నాను, ఆశీర్వాదం చూడలేకపోయాను. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఆశీర్వాదం చూడలేకపోయాను. ఇప్పుడు నాకు ఆశీర్వాదం కావాలంటే నీవే నన్ను ఆశీర్వదించాలి. నీ పాదాల దగ్గర తప్ప నాకు ఇంకెక్కడ ఆశీర్వాదం లేదు. ఈ భూప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఆశీర్వాదం ఎక్కడుందంటే నీలోనే ఉన్నది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేసేదను. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం నీ కుటుంబాన్ని విస్తరింపచేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం గాయపడిన తన హస్తముతో నిన్ను ముట్టి స్వస్థపరిచి పంపించాలనుకుంటున్నాడు. నీవైతే దేవుని చేతిలోకి రాలేకపోతున్నావు. నీవైతే దేవునికి హృదయాన్ని ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. నీవైతే దేవుని ఎదుట మనస్కరను, దేవుని ఎదుట నీవు సంపూర్తిగా రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. ఈ రాత్రి ఇక్కడ చాలా మంది దేవుని దగ్గర తప్పించుకొని తిరుగుతున్నారు. పైకి ఒక జీవితం, లోపల ఒక జీవితం, పైన ఒక మాట, లోపల ఒక మాట, పైకి ఒక హృదయం, లోపల ఒక హృదయం. ఇక ఆపగలవా నీ నటనా జీవితము? Shall you stop in this night and acting up before the Lord? దేవుని ఎదుట నటిస్తున్నావు, మనుషుల ఎదుట కాదు. రాత్రి దేవుడిని అడుగుతున్నాడు, యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పంపించనయ్యా. నువ్వు నాకు కావాలి. ఐ వాంట్ యు లార్డ్. నువ్వు లేకుండా నేను వెళ్ళలేనయ్యా. నువ్వు నన్ను దీవించు. నా జీవితం అస్తవ్యస్తంగా తయారైపోయింది, నువ్వు నన్ను ఆశీర్వదించు అని అంటుంటే దేవుడు అన్నాడు, నన్ను వదిలిపెట్టు, తెల్లవారిపోతుంది. నన్ను వదిలిపెట్టు, నేను పరలోకపు గవిలోకి వెళ్ళిపోవాలి. నన్ను వదిలిపెట్టు, సరాపుల కెరూబులు నా కొరకు ఎదురు చూస్తున్నారు. అయినా నేను వదిలిపెట్టునయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని అనగానే దేవుడు ఒక్కసారిగా యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టాడు. ఎప్పుడైతే యాకోబు తొడగూటి మీద కొట్టాడో యాకోబు కుంటోడైపోయి, యాకోబు కుంటోడైపోయి ఇలా నడుస్తున్నాడు. ఇలా నడుస్తుంటే యాకోబు కుంటోడైపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని ఆశీర్వాదం లేకుండా అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కుంటోడుగానైనా కాళ్ళు గింతుకుంటూ, కాళ్ళు లాక్కుంటూ ఆయన సన్నిధిలో తిరగడానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుడు లేకుండా, యేసయ్య లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆయన ఆశీర్వాదం లేకుండా నేను వెళ్ళను. ఆయన సన్నిధి లేకుండా నేను వెళ్ళను. ఆయన సమస్తమైన మహిమ నా యొక్క మంటిగడ్డంలో నివసించాలని ఒక యాకోబు కోరుకున్నట్టు ఈ రాత్రి ఎంతమంది ఇక్కడ కోరుకుంటున్నారో, ఈ రాత్రి యేసయ్య మీ ఇంటికి తిరిగి రాబోతున్నాడు నీతో పాటు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య నీ ఇంటికి రాబోతున్నాడు. He will come to you in this night. The God is come with you. ఆయన నీతో రావాలని కోరుకుంటున్నాడు బిడ్డ. ఆయన నీతో రావాలనుకుంటున్నాడు. ఆశ్చర్యమైన మాట చెప్పునా, పడుగూడు వసిలిపోయింది, కాలు పట్టుకుంటూ నడుస్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా.
నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా. నా కాలుకుంటైనా పర్వాలేదయ్యా, నా జీవితం ఒంటితనమైనా పర్వాలేదయ్యా, నా జీవితము ఇతరులకు అవహేళనగా మారినా పర్వాలేదయ్యా, కానీ నాకు నీ ఆశీర్వాదం లేకుండా నీ పాదాలు నేను విడిచిపెట్టి పోను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ పాదాలు విడిచిపెట్టి పోను. రాత్రి నువ్వు ఎవరి పాదాలు పట్టుకుంటున్నావు? అప్పులు వచ్చినప్పుడు ఒకరి పాదాలు పట్టుకుంటున్నావు, పంట కోసం వెళ్ళి ఒకరి పాదాలు పట్టుకుంటున్నావు, సమస్య వచ్చినప్పుడు ఈ బంధువుల దగ్గరికి వెళ్తున్నావు, నీ కష్టం వచ్చినప్పుడు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్తున్నావు. అందుకే నీ జీవితంలో ఇన్ని ఆటుపోట్లు జరుగుతున్నాయి. ఎప్పుడైతే నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని ఎద్దుకు వస్తావో, ఎప్పుడైతే నిన్ను దీవించగలిగిన దేవుని వెతుక్కుంటూ వస్తావో, నీ క్షేమాన్ని చూచి నిన్ను ఆశీర్వదించి అంచెలంచెలుగా దీవించగలిగిన దేవుని హస్తంలో కిందకు వచ్చి నువ్వు దాచబడతావో, అప్పుడు నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం విడుదలవుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నిజమైన ఆశీర్వాదం విడుదలవుతుంది. యు విల్ బి సీ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ దిస్ నైట్. ఒక నిజమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు, ఒక నిజమైన దీవెనను చూడగలుగుతావు. అప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరు ఏం పేరు? కుంటుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, తొడగూడు వసిలిపోయింది. అయ్యా అయ్యా నా పేరు యాకోబు అయ్యా, నా పేరు యాకోబు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నిజం చెప్పావు, నువ్వు నిజం చెప్పావు. రాత్రి దేవునికి నిజం చెప్పే విశ్వాసం కావాలి, నిజం చెప్పే పిల్లలు దేవునికి కావాలి. నువ్వు ఏ పాపములైతే పట్టబడ్డావో, ఏ రహస్య జీవితంలో అయితే నువ్వు వెంటాడావో, ఏ జీవితం అయితే నేను గత కాలంలో కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందని తింటూ తిన్నదాన్ని కక్కుతూ చాలా సార్లు అసహ్యమైన బతికావో, అవన్నీ రాత్రి దేవుని ఎదుట నీ నిజ స్థితిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీ జీవితంలోకి, నీ హృదయంలోకి వచ్చి ఈ రాత్రి నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి ఆశీర్వదించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సంపూర్ణంగా నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించబోతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నా ఎదుట నిజం చెప్పావు కాబట్టి నీ పేరు ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, కైగొట్టు ఊరుమారు సోలంగమ్మ, కైగొట్టు అంటే చెప్పండి, నా పేరు ఇక యాకోబు కాదు. నేను చెప్తానన్నా, నాకు తోడు కావాలి విషయం. నా పేరు ఇక యాకోబు కాదు, నా పేరు ఇక యాకోబు కాదు, ఇక నిండు నేను ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే రాజకుమారుడు, రాజకుమార్తె అని అర్థం. ఆమె చెప్పండి గట్టిగా. రాజకుమారుడు అంటే ఏముంటుంది? రాజకుమారుడికి ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పరలోకపు తండ్రి. ఆ రాజు ఉంటే రాజు ఊరుకుంటాడు, అంతఃపురంలో ఉంటాడు. అంతఃపురం అంటే ఊరుకు ఉండిపోతుందా? సపర పరివారం ఉంటుంది. సపర పరివారం ఊరికే ఉంటుందా? బంగారము, వైడూర్యము, కెంపు, గోమేధికములు అన్నీ ఉంటాయి. రాత్రి ఒక రాజకుమారుడుగా, రాజకుమార్తెగా నువ్వు మార్చబడాలి బిడ్డ. ఒక రాజకుమారుడుగా, రాజకుమార్తెగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో, నీ జీవితంలో ఉన్న ప్రతి శాపము ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తములో ప్రక్షాళన చేయబడి నువ్వు దీవించబడి ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్తాం. ఇప్పుడు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఇశ్రాయేలు అన్నాడు. ఏమన్నాడు బిడ్డ? ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే ఆ మాటకు రాజకుమారుడు, రాజకుమార్తె అన్నాడు. ఈ రాత్రి ఎక్కడ నువ్వు యాకోబు మోసగాడుగా ఉన్నావు, ఎక్కడ నువ్వు చెడిపోయి వచ్చావు, ఎక్కడ నువ్వు పడిపోయి వచ్చావు, ఈ రాత్రి దేవుని దర్శనము నీ పేరును మార్చబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదట మాట నచ్చుకోండి, దేవుని దర్శనము నా పేరు మార్చబోతుంది. లెట్ మీ చేంజ్ మై నేమ్ త్రూ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని దర్శనము ద్వారా నా జీవితము లేదా నా పేరు మార్చబడుతుంది. మొదటి మాట దేవుని దర్శనము చేత. ఆ రాత్రి దర్శనమందు యాకోబు యాకోబుని దేవుడు పిలిచి ఇశ్రాయేలుగా పిలిచాడు. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు, నువ్వు యాకోబు యాకోబే కానీ నిన్ను దేవుడు ఇశ్రాయేలుగా చేసి పంపించాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు చెప్పిన మాట ఏంటో తెలుసా? చిత్తము ప్రభువా అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు చిత్తం ప్రభువా అంటే అర్థం తెలుసా మీకు? నేను చెప్తాను. చిత్తము అంటే మూడు రకాల చిత్తాలు ఉంటాయి. మూడు రకాల చిత్తాలు. ఒకటి స్వయం చిత్తం. స్వయం అంటే తను తాను, సెల్ఫ్ ఎగ్జైట్మెంట్. ఇట్స్ కాల్డ్ ద విల్నెస్. స్వయం చిత్తం, స్వయం చిత్తం. మొదటి స్వయం చిత్తం. రెండు నేను అనే చిత్తం. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే శాసనం, నేను అనేటువంటి స్వయం. మూడోది గర్వం అనే చిత్తం. అహం అనే చిత్తం, స్వయం అనే చిత్తం, నేను అనే చిత్తం, గర్వం అనే చిత్తం. ఈ నాలుగు చిత్తాలు మనుషుల్లో ఉంటాయి. ఈ రాత్రి నీలో ఏదో ఒకటి దాగి ఉన్నది, ఏదో ఒకటి నీలో దాగి ఉన్నది. ఇప్పుడు ఇశ్రాయేల్ అనగా యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయి ఒక్క మాట అన్నాడు. చదవండి ఆ మాట ఇప్పుడు ఒకసారి దయచేసి. అనగా ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనం గట్టిగా చదవండి.
అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలు ఏమన్నాడు? చిత్తము ప్రభువా. ఇక నా చిత్తం ఏమి లేదయ్యా, అంతా నీ చిత్తమే. నా పిల్లలకి పెళ్లిళ్ళు చేయడంలో నా చిత్తమే లేదు ప్రభువా, అంతా నీ చిత్తమే. నా పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా నీ చిత్తమే. నా సేవ విస్తరించబడాలన్నా నీ చిత్తమే. నేను నా జీవితంలో ఏది కావాలన్నా నీ చిత్తమే. I am complete and surrounded you with the hand of the God in this night. ఈ రాత్రి నేను సంపూర్ణంగా నీ చేతికి వస్తున్నాను ప్రభు అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది? చిత్తము ప్రభువా, ఇక నాది కాదు, నీ చిత్తము తండ్రి. నా జీవితంలో ఏం చేసినా నీ చిత్తమే. నా జీవితంలో ఏమి ఇచ్చినా నీ చిత్తమే. ఒకవేళ ఏమి ఇవ్వబోతున్నావు కూడా దానిని బట్టి కూడా నీ చిత్తమే. ఎప్పుడైతే నువ్వు సంపూర్తిగా స్వయం అనే చిత్తాన్ని, అహం అనే చిత్తాన్ని, గర్వం అనే చిత్తాన్ని, నేను అనే స్వచిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు చంపివేస్తావో అప్పుడు దేవుని చిత్తం అనేది నీ జీవితంలోకి వచ్చి అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తుంది. You will be becoming to the great and blessing from the God in this night. ఈ రాత్రి ఒక నిజమైన ఆశీర్వాదాన్ని చూడాలంటే నువ్వు నీ స్వచిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తం లేకొచ్చుదువు గాక. ఆమేన్. ఇప్పుడు యాకోబు స్వచిత్తాన్ని చంపుకున్నాడు, దేవుని చిత్తంలోనికి ఇశ్రాయేలుగా ప్రవేశించాడు. సేవకుడైన నేను, సేవకురాలైన నీవు, సువార్థికుడైన నీవు చాలా సార్లు నీ స్వచిత్తాన్ని బట్టి నువ్వు ఎంత సేవ చేసినా ఎదగలేవు బిడ్డ. నా స్వచిత్తాన్ని బట్టి నేను ఎంత పరిగెట్టినా నా జీవితంలో ఏం చేయలేదు. దేవుడు నా జీవితంలో చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, గడిచిన 3 సంవత్సరాల క్రిందట ఈ దైవ స్వరూపి మినిస్ట్రీని దేవుడు నాకు చూపించాడు. ఈ మినిస్ట్రీలోకి వచ్చిన తరువాత ఈ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వేల మందికి సువార్త చెప్పడానికి మా హృదయాలలో దేవుడు ఒక భారం పెట్టాడు. అందుకే నేను ఆరంభంలో చెప్పాను, మా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. We are nothing. Everything is God in our life. We are everything as empty and before the Lord. దేవుని ముందు అందరూ శూన్యమే. ఈ రాత్రి సమస్తము చేయగలిగిన దేవునికి ఎవరైతే చిత్తాన్ని అప్పగిస్తారో అప్పుడు దేవుని చిత్తము వారి మనసులో కాదు బిడ్డ, వారి జీవితంలో నెరవేర్చబడి వారు అంచెలంచెలుగా దీవించబడతారు. కొట్టు చప్పట్లు ఇంకా గట్టిగా. థాంక్యూ అన్న. రెండో విషయం చాలా 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 ప్రాముఖ్యమైనది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. కొంచెం ఈ బ్యాటరీ ఏది అయిపోయింది అనుకుంటానన్నా అన్నా, బ్యాటరీ ఏది అయిపోయింది అనుకుంటా. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. ఇస్ వండర్ అన్న. ఇస్ గుడ్, సో గుడ్. అందరూ ఒకసారి సంఖ్యాకాండం ఈ మాట అందరూ చదవాలి, అందరూ బైబిల్ తీయాలి. దొంగలు చాలా మంది బైబిల్ తీయలేదు. ఐ నో దట్. సో ఐ నో దట్ in observing all these things, you know, somebody could not open their Bibles. Somebody could not open their Bibles. So shall you open the Bible in time? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వచనం. The Numbers chapter 24 verse 4. దేవ వాక్కులను వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిదేమో దేవుని అనగా మొదటిదేమో దర్శనము జీవితాన్ని మారుస్తుందని చెప్పారు. రెండోది సర్వశక్తుని దర్శనం. రెండో దర్శనం పేరేంటి? సర్వశక్తుని యొక్క దర్శనం. ఈ సర్వశక్తుని యొక్క దర్శనం ఎవరికి కనపడిందంటే బిలాము అనేటువంటి ఒక సేవకుడు కనపడింది. ఈ బిలాము అనేటువంటి ఈ సేవకుడు అబ్బో మంచిగా ప్రసంగించగలడు, మంచిగా పాడగలడు, మంచిగా ప్రజల్ని దీవించగలడు. ఇంత గొప్ప వ్యక్తి కన్నులు మూయబడి ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరాడు. మార్గంలో దేవుడు ఒక దూతను పెట్టాడు. He shall not obey and before the Lord. దేవుని దూత కనపడిన ఈ మనుషునికి కన్నులు తెరవబడలేదు. రెండవసారి దేవుడు గాడిదకు వాక్కునిచ్చి గాడిద ద్వారా ఒక ప్రసంగం చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. గాడిద ద్వారా దేవుడు ప్రసంగం చేశాడు. చాలా మంది ప్రసంగం చేస్తుంటారు. నేను చెప్తున్నాను ఈ రాత్రి, ప్రసంగం నువ్వు చేయట్లేదు బిడ్డ, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు.
నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది అన్నాడు. బోధ మనదా దేవునిదా? యా, ఎవ్రీథింగ్ ద గాడ్ హస్ సెంట్ అవర్ హార్ట్, దెన్ వి విల్ బి స్పీక్ త్రూ ద పీపుల్ అండ్ త్రూ దిస్ మెసేజ్. కన్నులు తెరవబడితే నువ్వు చెప్పే మొదటి మాట ఏంటంటే, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. మాట్లాడేది నీవు కాదు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను. 139వ దావీదు కీర్తన, Psalm 139 verses 1 and 2. 139వ దావీదు కీర్తన 2-3 వచనం చదువు బిడ్డ ఒకసారి. 139వ దావీదు కీర్తన. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. నా నోటి మాట నాలుకొక రాక మునిపే నా మాటలు కూడా నువ్వు గ్రహించినావు రాయబడింది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు గంట తర్వాత అన్న ఇప్పుడు పాట పాడాడు కదా, మీరు ఇప్పుడు ఆరాధన చేశారు కదా. మీరు ఆరాధన చేయక ముందే 29వ తారీఖున, సరిగ్గా 29వ తారీఖున చివరి రోజున మీటింగ్ లో మీరు ఇదే పాట పాడతారని ఆల్రెడీగా దేవుడు రికార్డెడ్ చేసి ఉంటాడు. ఆమేన్. మీరు నమ్ముతారా? రేపు ఆదివారానికి నువ్వు చేసే మెసేజ్ కూడా ఆల్రెడీగా రికార్డెడ్ అయిపోయి ఉంటుంది పరలోకంలో. ఆ రికార్డెడ్ అయిపోయిన దాన్ని జస్ట్ నువ్వు ప్లే చేస్తున్నావు కానీ నువ్వు చేసేది ఏమీ లేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీకు వినపడుతుందంటే కేవలం ఈ మైక్ మాత్రమే. ఇప్పుడు ఈ మైక్ లేకపోతే ఏది వినపడదు. ఒకవేళ ఎంత గట్టిగా అరిచినా నేను 5 మందికి 10 మంది కంటే ఎక్కువ నా స్వరం వినపడదు. కానీ ఈ మైక్ ఏం చేస్తుందంటే ఒక 100 మందికి వినపడేటట్టు చేస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నీవు మాట్లాడింది ఎవరికి అర్థం కాదు బిడ్డ, నీకు సహాయం చేసేటువంటి ఈ పరికరమే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు గాడిదను దేవుడు దర్శించి గాడిద చేత బోధిస్తున్నాడు. గాడిదకి ప్రసంగం చేసే అనుమతి దేవుడు ఇచ్చాడు. ప్రపంచంలో దేవుడు మొదటిసారిగా చేసిన అద్భుతమైన ప్రసంగం ఏదన్నా ఉందంటే ఈ సేవకుడికి గాడిద ద్వారా ప్రసంగం చేశాడు. ప్రసంగం మనం కాదు, గాడిద కూడా నాకంటే ముందుగానే బిలాము కాలంలోనే బోధ చేసేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రసంగించేటువంటి మనమేం చేయాలంటే, నా ప్రసంగం కాదు కావాల్సింది, నన్ను పంపిన వాని క్రీస్తు యొక్క మాట ప్రసంగంగా మారితే ప్రజలు రక్షించబడతారు. కొట్టు చప్పట్లు గట్టిగా. అప్పుడు ప్రజలు రక్షించబడతారు. దే విల్ బి సాల్వేషన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ దిస్ టైం. కన్నులు తెరవబడాలి. ఇప్పుడు ఈ బిలాముకి కళ్ళు తెరవబడలేదు, కళ్ళు మూయబడ్డాయి. ఎప్పుడైతే ఈ గాడి ద్వారా దేవుడు ఎప్పుడైతే ప్రసంగం చేయించాడో అప్పుడు ఈ మనిషికి జ్ఞానోదయం అయింది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. సర్వశక్తుని యొక్క దర్శనం ఈ రాత్రి నీకు కలిగితే, సర్వశక్తుడైన దేవుని యొక్క దర్శనం నీకు కలిగితే నీ కన్నులు తెరవబడతాయి. నిజంగా దేవుని దర్శనం నువ్వు పొందావా? కొంతమంది గుళ్ళకి వెళ్తే, ఆ రోజులు మేము హైందూ కుటుంబాలు జన్మించినప్పుడు నిద్ర లేచిన వెంటనే ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహియ సర్వేశ్వరం సర్వస్యం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని. ఇంత నిష్ఠ కలిగిన వ్యక్తిని నేను. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నా పూర్వీకులు గాని నా తాతలు ముత్తాతలు ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మలేదు. ఇంతటి మహా గొప్ప దేవుడి గురించి మేము ఎన్నడూ వినలేదు, తెలుసుకోలేదు. కారణం యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రాలు మూసివేసింది, మా మనోనేత్రాలు గుడితనం కలుగు చేసింది. ఎప్పుడైతే మా కన్నులు తెరవడానికి మా జీవితాలలో దేవుడు ఒక అద్భుతమైన దినాన్ని ఇచ్చాడు, ఆ రక్షించబడిన దినము రోజున మా కన్నులు తెరవబడ్డాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇక్కడ అందరి కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడిన నీవు సర్వశక్తిని దర్శనం పొందాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. கைகுடு ஒரு மாதிரி சொல்லுங்க, கைகுடு ஒரு மாதிரி சொல்லுங்க. பக்கம் கைகெடுத்து சொல்லுங்க సిస్టర్, ఇంక ரொம்ப సంతోషం దానిక. கைగడి. సర్వశక్తిని దర్శనము నాకు కావాలి. చెప్పాలి. మీరు నిజంగా నేను చెప్పే సీరియస్, మీకు తమాషా అనుకుంటున్నారు ఏంటి నేను చెప్తుంది? పక్కన చెప్పండి, ఈ రాత్రి నేను సర్వశక్తుని యొక్క దర్శనాన్ని పొందుతాను. అసలు సర్వశక్తుడు ఎప్పుడు కనపడ్డాడు? ₹1,00,00,000 క్వశ్చన్. సర్వశక్తుడు ఎప్పుడు కనపడ్డాడు?
ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. 17:1. అబ్రహాము 99 ఏళ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య ఒక నిబంధనను నియమించదును, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించాను. సిస్టర్ చాలా స్లోగా చదివారు. అక్కడ ఏమని రాయబడిందంటే, నా సన్నిధిలో నిందారహిత నడువుము, నాకును నీకును మధ్య ఒక నిబంధన నియమించదును, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదును. ఐ విల్ బి బ్లెస్డ్ యాజ్ ద మల్టిప్లై. నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే నా సన్నిధిలో నీ నడక సరిగా ఉండాలి, నాకు నీకు మధ్య నిబంధన ఉండాలి. క్రైస్తవ వివాహాలు ఎలా చేస్తారు సేవకులు అంటే, నిబంధన చేస్తారు. ఎలా చేస్తారు? కలిమికైనా లేమికైనా, వ్యాధి యందు, బాధ యందు, కష్టమందు, సుఖమందు నేను నీతో కలిసి, నీవు నాతో కలిసి, ఇంకా నుంచి మీరు చెప్పుకోవాలి. అర్థమైంది? ఏం చెప్తేట అర్థమైందా? మేమైతే ఏం చేసాము? చేతునికి అక్షంతలు పెట్టుకొని మాంగళ్యం తందనం మేనదయం అలా చెప్పేవాళ్ళు. కానీ క్రైస్తవ జీవితంలోకి వచ్చేటప్పటికి ఇద్దరి మధ్య ఒక నిబంధన జరుగుతుంది. దే ఆర్ బిన్ బిట్వీన్ అంటు ద వైఫ్ అండ్ హస్బెండ్ దే విల్ బి కవెనెంట్. ఒక నిబంధన జరుగుతుంది. ఆ నిబంధనను బట్టి వారు భార్య భర్తలుగా ప్రతిష్ఠించబడతారు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఏమండి మణిబాబు గారు తాలిబొట్టు వల్ల కాదంటే, ఓర్ పిచ్చి మహోడ తాలిబొట్టు బాత్రూమ్ తీసి పెట్టేస్తే వస్తున్నారు. మెట్ల వల్ల కాదండి, మెట్లు లేకుండా నడిస్తే ఏం తప్పయిందా? భారతదేశంలో పుట్టాం కాబట్టి తాలిబొట్టు అంటే మనకి ఎంతో గౌరవప్రదంగా మనం గౌరవిస్తాం. చాలా మంది నేను చూసా, బాబాయ్ అటోల గురించి నేను చెప్పట్లేదు. ఈ రాత్రి భర్తతో కోపం వచ్చినప్పుడు, భర్తతో తగా చేసుకున్నప్పుడు మొదట తాలిబొట్టు తీసి ముఖాలు కొడతారండి. ఎత్తుకో పో అనండి. వాడి జీవితం అప్పుడు వాడు ముఖం కనపడుతుందండి. అప్పుడు దాకా నా భార్యో అని తిరిగినోడికి ఎప్పుడైతే ఆ తాలిబొట్టు తీసి వాడు ముఖాన్ని కొట్టిందో, ఇక వాడు ముఖమంతా మాడిపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ పసిబిడ్డ, ఆ భార్య యొక్క మనస్సును భర్త అర్థం చేసుకోలేదు. ఎక్కడో నిబంధన మీరాడు. ఇద్దరి మధ్య ఉండవలసిన నిబంధన మీరిపోయాడు. రాత్రి దేవుడు అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయనేమో. నీకు దేవునికి మధ్య ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన మీ ఇద్దరి మధ్య ఉందా? ఆ నిబంధన తెగిపోయిందా? నీ మనసులో భయం కలుగుతుంది కదూ, నీ మనస్సాక్షిని గద్దిస్తుంది కదూ, నీ మనసులో ఎక్కడో లోతైన పశ్చాత్తాపం కలగాలని అంతరంగం నిన్ను ప్రేరేపిస్తుంది కదూ. దేవునితో నువ్వు ఒక నిబంధన చేశావు, సత్య దేవునితో నిత్య నిబంధన చేశావు. నువ్వు చేసిన నిబంధన ఎప్పుడు మీరావు బిడ్డ. నీ కుటుంబ జీవితంలో నిబంధన మీరావు, నీ బిడ్డల జీవితంలో నిబంధన మీరావు, నీ సంఘ జీవితంలో నిబంధన మీరావు, నీ సేవకులతో చేసిన నిబంధన మీరావు. అసలు బాప్తీసం రోజు చేసిన నిబంధన కూడా మీరి ఈ రాత్రి నువ్వు పేరుకి సజీవుడన్న మాటే గాని నువ్వు మృతుడివే, చచ్చి చాలా కాలం అయింది. పేరుకు నువ్వు సజీవుడివే కానీ నువ్వు చచ్చి ఆత్మీయంగా చాలా కాలం అయింది. దుర్వాసన నీ జీవితంలో కనబడుతుంది, నీ జీవితంలో దుర్వాసనే కనబడుతుంది. ఈ రాత్రి దుర్వాసన కలిగిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి, నిబంధనను కోల్పోయిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. భార్య భర్త మాట వెనుక, భర్త భార్య మాట వెనుక ఒకరినొకరు ఎడబాసి సమాజం కోసం దగ్గరగా ఉన్నట్టు నటిస్తున్న వాళ్ళు కూడా ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. పిల్లల కోసమో, తల్లిదండ్రుల కోసమో, ఊరు కోసమో, కులం కోసమో, మనుషుల కోసమో కేవలము నటిస్తూ జీవించే భార్య భర్తలు కూడా లేకపోలేదు సమాజంలో. ఈ రాత్రి దేవుడు నీతో అడుగుతున్నాడు, నువ్వు దేవునితో చేసిన నిబంధన మీరావు, నీ భార్యతో చేసిన నిబంధన మీరావు, నీవు నీ భర్తతో చేసిన నిబంధన కూడా మీరావు. అందుకే దేవుడు నిన్ను ఎడబాసాడు. నీ నడక ఇప్పుడు దేవుని సన్నిధిలో నిందారహితంగా లేదు. అందుకే ఇప్పుడు అబ్రాహాముతో చెప్తున్నాడు, అబ్రహాముతో కాదు, అబ్రాహాముతో చెప్తున్నాడు, అబ్రహాము నువ్వు నా సన్నిధిలో నిందారహితుడై నడువయ్యా, నీ నడక కాస్త బాగలేదయ్యా. నేను నిన్ను ఆశీర్వదించే దేవుడిని, నేను దీవించే దేవుడిని. నువ్వేమనుకున్నావు? సారా మాట విని ఏమన్నావు? హాగర్ని బైపాస్ లో వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఆమెన్. కుకుట్లపల్లికి ఇలా వెళ్ళాలి, కొత్తూరు నుంచి వస్తే కుకుట్లపల్లి పోతావా నువ్వు? అదే నాకు ఇప్పుడు జరిగింది. అర్థమైందా? బైపాస్ లో వెళ్తే ఎవరు గమ్యం జారలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా? కొంతమంది, మీరు క్షమించండి, ఏమనుకోకండి, నేను యథార్థం చెప్తున్నా. సెల్ ఫోన్ ఎత్తుకుంటానే బంగారం బాగున్నా అంటాడు, సెల్ఫీ తీసి
అది తీసి పంపిస్తుంది. అక్కడి నుంచి ఆ నత్తముక్కది తీసి పంపిస్తుంది. వీళ్ళ జీవితంలో ఇద్దరి మధ్యలో ఏముంటుందంటే బంగారం సింగారం, బంగారం సింగారం. పెళ్లి చేసుకున్న తర్వాత 3 నెలల తర్వాత వీడనే మొదటి మాట ఏంటంటే, నువ్వు నాకు ఎదురొస్తే నేను చంపేస్తా. మరి అది వెళ్ళిపోండి, నువ్వు నాకు ఎదురొచ్చావో నేను చంపేస్తా. ఈ అమ్మాయి అంటుంది, అసలు నీ ముఖమేనే చూడబో, ఇది కుక్క మొహం, పంది మొహం అంటుంది. ఆ రోజు ఏమన్నది, నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేదు. అందరికి ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తున్నాయి ఈ రాత్రి. అర్థమైంది, మీ ముఖాలలో లోపల నవ్వుతున్నారు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే. ఈ పాటల పుస్తకం మీ అద్దెకు తీసుకుని రాబడుతుంది. ఈ పాటల పుస్తకాలు ఉన్నాయి. అభిలాష్ గారు, బ్రదర్ ప్లీజ్ అండ్ టేక్ దిస్ సాంగ్ బుక్. చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. ఆ సర్వశక్తుని యొక్క దర్శనం నీకు కావాలి. ఆ సర్వశక్తుని యొక్క దర్శనము నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ నడకను మార్చేస్తుంది, నీ నిబంధన మారుస్తుంది. ఓ తెలియని బలమైన అభిషేకం నీ మీదకు దిగి వస్తుంది. ఓ రాధా పాది రాధా రాధా ఒంటరిగా
యేసయ్యా నీ తోడు లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. ఎందుకంటే నిన్ను మోస్తున్న గాడి నేనే కొట్టు చప్పట్లు. ఈ రాత్రి యేసయ్యా నిన్ను ఒక మాట అడుగుతున్నా. నీవు ఈ రాత్రి నువ్వు మారాలి. నువ్వు ఎక్కడ నిబంధన మీరావో నీ నిబంధన సరి చేసుకోవాలి. భార్య భర్తల మధ్య నిబంధన మారితే వారు భార్య భర్తలు అనబడరు. కానీ నీ సేవకునికి నీకు ఒక నిబంధన జరిగింది. బాప్తిసం ఇచ్చినప్పుడు నీకు నీ సంఘానికి ఒక నిబంధన జరిగింది. నువ్వు దేవుని యొక్క మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు ఇప్పుడు ఆ నిబంధన కాపాడుకుంటున్నావా, నిబంధన కోల్పోయావా బిడ్డ? నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా, నిబంధన కోల్పోయావా, నిబంధన కాపాడుకున్నావా? నిబంధన మీరు నీ సేవకులను గాయపరుస్తున్నావా, లేకుంటే నిబంధన మేరకు దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతూ నీ సేవకులతో కలిసి ప్రయాణం చేస్తున్నావా? కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, వర్గాన్ని బట్టో దేవుడు కదిలేవాడు కాదు. ఈ రాత్రి దేవుడు పరిశుద్ధతను బట్టి కదిలే దేవుడు. కొట్టు చప్పట్లు. పరిశుద్ధతను బట్టి కదిలే దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధతను బట్టి కదిలే దేవుడు. ఇప్పుడు ఈ పరిశుద్ధత కలిగిన దేవుడు బిలాముకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, నీ కన్నులు తెరిచింది నేను బిలాము. స్తోత్రం చెప్పగట్టిగా. ఇప్పుడు రెండవ దర్శనం పేరేంటి? సర్వశక్తుని యొక్క దర్శనము కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే ఎవరినైతే శపించాలనుకున్నాడో వాళ్ళందరూ అనగా ఇశ్రాయేల్ అందరినీ దీవించే వ్యక్తిగా దేవుడు చేశాడు. ఆమేన్. నిజంగా దేవుని యొక్క దర్శనము చేత ఎవరైతే కన్నులు తెరవబడతాయో, దేవుని యొక్క దర్శనము చేత ఎవరైతే హృదయాలు తెరవబడతాయో, దేవుని యొక్క వాక్యం చేత ఎవరైతే జీవితాలను అనగా తెరవబడిన అనుభవంలోకి వస్తారో వారు ఎవరిని అనగా దూషించరు, వారు ఎవరిని కూడా శపించరు. వారు దీవించబడ్డానికి భూలోకములో యేసయ్య కోసం బతుకుతారు. కొట్టు చప్పట్లు. ఇంకా గట్టిగా మీకు ఒక మాట చెప్తా. మీరు ఊర్లో రామని అంటారు, మేమేమో జఫన్య అన్నయ్య దగ్గరికి నువ్వు వచ్చి, అన్నా నేను అప్పుడు ఎప్పుడు కానుకిస్తానన్నా, నా ఇలేదన్నా, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, లేదు 100 రూపాయలు తీసుకోని చెప్పి చాలా కష్టంగా నువ్వు 100 రూపాయలు తీసుకొచ్చి సేవకుని చేతులు పెట్టినప్పుడు ఆ సేవకుడు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభు, ఆకాశపు వాకిలి నింపి పట్ట జలనంత విస్తారమైన దీవెనలు ఈ బిడ్డ మీద కుమ్మరించబడును గాక అన్నాడు. ఇంకొక ఇంటికి వెళ్తే ఇంకొక ఆమె ఉంటుంది, అయ్యా నాకు పేదాన్ని, నాకు పెన్షన్ కూడా రాలేదు, వచ్చింది పిల్లోడు పెరుక్కుపోయాడు, కోడలు మంచిదిగా తీసుకునేసింది, కాబట్టి నేను నీకు 50 రూపాయలే ఇస్తా, 50 రూపాయలే ఇస్తా అని 50 రూపాయలు తీసుకొచ్చి సేవకుడి చేతులు పెట్టినప్పుడు అప్పుడు సేవకుడు ఆ కానుక చూసి వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారు, వారిని దీవించాలి ఎక్కువగా, ఈ 50 రూపాయలు ఇచ్చింది ఈవిని తక్కువ దీవించాలనుకుంటాడా? చెప్పండి అనుకుంటాడా? అనుకోడు. ఆ 50 రూపాయలు ఇచ్చిన ఆమె దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, ఆకాశపు వాకిలిని విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు నీ జీవితంలో కుమ్మరించును గాక. దీవెన మారలేదు. The blessing shall not change and this and that. The money is not value and before the Lord in this night. ఈ రాత్రి దేవునికి నీవిచ్చే ధనాన్ని బట్టి కాదు బిడ్డ, నువ్విచ్చి చూపించే తారతమ్యాలను బట్టి కాదు, నువ్వు మారుతున్న కోణాలను బట్టి కాదు. ఈ రాత్రి సర్వశక్తుని యొక్క దర్శనం పొందిన వారు దేవుని చేత నడిపించబడి దీవించబడేవారుగా, దేవుని కోసం పరిశుద్ధత కలిగి బ్రతికేవారుగా ఉంటారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, చచ్చు చప్పట్లు కాదు. మూడవ దర్శనం చాలా ప్రత్యేకమైనది. ఇట్స్ కమ్స్ టు ద వెరీ ద ట్రూ వన్ దిస్ టైం. థాంక్యూ లార్డ్. మూడోది చాలా 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 ప్రాముఖ్యమైన, అందరూ నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దావీదు కీర్తన. అందరూ బైబిల్ తీయాలి. నేను చెప్పే కొంతమంది దొంగలు బైబిల్ తీయలేదని నాకు తెలిసిపోతారు వాళ్ళు ఎవరు. దావీదు కీర్తన 17 వచనం చదువుతారు ఎవరైనా? సహాయం చేసిన వాళ్ళు, తీసిన వాళ్ళు. నేనైతే నీతి కలిగిన వాడనై నీ ముఖ దర్శనము చేసేదను. చాలు బిడ్డ. మూడోది ముఖ దర్శనం. మూడో దర్శనం పేరు ఏంటమ్మా? చెప్పాలి గట్టిగా. ముఖ దర్శనం. మూడవ దర్శనం ముఖ దర్శనం కావాలి. యేసయ్య పిల్లలకు కావాల్సింది ముఖ దర్శనం కావాలి. యేసయ్య ముఖాన్ని చూసేటువంటి ముఖ దర్శనం కావాలి. మీకు ఒక మాట చెప్తా, అర్థమయ్యేటట్టు. మీరు
స్కూల్కి పిల్లలు పంపిస్తారు, స్కూల్కి పిల్లలు పంపిస్తారు. సాయంత్రం వాళ్ళు వస్తారు. సాయంత్రం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి మమ్మీ 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 అని పరిగెత్తుకుని డాడీ దగ్గర ఎవరు రారులే, ఎందుకంటే డాడీ కట్టుకుంటాడని. అర్థమైందా? వాడు ఆడుకోరు అప్పుడు వచ్చి డాడీ బాగున్నా అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న కోపం వచ్చి, అరే నువ్వు వస్తానే అమ్మ దగ్గరకు వచ్చావు కాబట్టి నీ ముఖం నేను చూడనని ఆ తండ్రి అంటాడు. చెప్పాలి గట్టిగా, ఏమన్నా తెలుగు తెలియమా తమిళ్ తెలియమని ఏమన్నా మోసం ఏమండి అంటాడండి అన్నాడు. ఎందుకన్నాడు? తన పిల్లలు తనలాగా ఉన్నారని, తన పోలికలో ఉన్నారని ఆ తండ్రి వారు చూడకపోయినా మాట్లాడకపోయినా వారి ముఖాన్ని బట్టి, ఆయన ముఖ రూపాన్ని బట్టి వారిని చూసుకొని ఆనందిస్తాడు. అది తండ్రి ప్రేమ. నా యేసయ్య ప్రేమ ఏంటంటే, ఈ రాత్రి నువ్వు యేసయ్య లాగానే ఉన్నావని, యేసయ్య లాగానే మాట్లాడుతున్నావని, యేసయ్య లాగానే జీవిస్తున్నావని ఆయన అనుకుంటున్నాడు. కానీ నీ జీవితంలో నిజంగా నువ్వు యేసయ్యను చూచి ఎంతకాలమైంది? అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది మత్తయి సువార్త 5:5 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని ముఖ దర్శనం చేస్తారట హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు. ఈ రాత్రి నిజంగా నీ హృదయంలో శుద్ధత ఉందా? నీ హృదయంలో నిజంగా శుద్ధత ఉందా బిడ్డ? నీ హృదయంలో శుద్ధత లేకపోతే నువ్వు దేవుని చూడలేవు, దేవుని ముఖ దర్శనం చేయలేవు. అందుకే దావీదు అంటున్నాడు, నేనైతే నీతి కలిగిన వాడనై నీ ముఖ దర్శనం చేస్తానయ్యా. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను నేను తీర్చుకుంటాను తండ్రి అంటున్నాడు. ఇప్పుడు దేవుని స్వరూప దర్శనం దావీదు చూడాలని ఇష్టపడుతున్నాడు. రాత్రి ఎంతమంది దేవుని ముఖ దర్శనం చూడాలని కోరుకుంటున్నారు? ఎంతమంది దేవుని ముఖ దర్శనం చూడాలని కోరుకుంటున్నాడు? అయితే పరిశుద్ధాత్మ రెండవ ప్రశ్న మీతో వేయను. దేవుని ముఖ దర్శనం చేసే వాళ్ళు వేకువజామున 3 గంటలకు లేచి దేవుని ముఖ దర్శనం చేస్తారు. ఆమేన్. సేవకులైనా మనమైనా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ టు the 3 o'clock is the first appearance and before the Lord you shall be meet to the exactly at 3 o'clock before the sight of the Lord. దేవుని ఆరాధించడానికి నీవు నేను సమయం ఏంటంటే 3 గంటలు. ఎందుకు 3 గంటలు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తూ చూడండి. మార్కు సువార్త 1:35 The Mark chapter 1 verse 35. మార్కు సువార్త 1:35 ఇంక నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన పెందలకని లేచి ప్రార్థన చేయడానికి ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థించుచూ ఉండినని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువే పెందలకని లేచి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నిజంగా ఈ రోజు పెందలకని లేచి ప్రార్థన చేసావా? నిన్నే దేవుని ముఖ దర్శనం చేసావా? దేవుని ముఖ దర్శనం చేస్తే నిజంగా నువ్వెంతకాలమైంది? వేకువజామున ప్రార్థన చేయలేని నీవు, వేకువజామున దేవునితో మాట్లాడలేని నీవు, వేకువజామున దేవుని కలుసుకోలేని నీవు, వేకువజామున దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మనస్కరించలేని నీవు నిజంగా దేవుని ముఖ దర్శనం చేసి ఎంతకాలమైంది? ఒకవేళ నాకు సమయమే ఉంటే నీ 2 కాళ్ళు పట్టుకొని బ్రతిమడాలనిపిస్తావు. నువ్వు వేకువజామున ప్రార్థన లేదు కాబట్టి నీ కుటుంబంలో సమస్యలు అల్లకోలాలు జరుగుతున్నాయి బిడ్డ. వేకువజామున ప్రార్థన లేదు కాబట్టి నీ కుటుంబంలో కష్టాల కొలుము ప్రారంభించబడింది. వేకువజామున ప్రార్థన లేదు కాబట్టి నీ ఇంట్లో అనేకమైన అప్పులు నిలయాలుగా మార్చబడ్డాయి. సంపాదించినంత చిల్లి సంచిలో వేసినట్టు ఎందుకు పాడైపోతుందంటే ఈ రాత్రి దేవుని ముఖ దర్శనం చేసే మనుషులు కరువైపోయారు. దేవుని ముఖ దర్శనం చేసే మనుషులు కరువైపోయారు. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను, నేను బాగా గమనించి. యోబు ఉదయాన్నే లేచి తన పిల్లలు హృదయంలో పాపం చేశారేమోనని వారి కోసం అరుణోదయం లేచి, అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోబు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఆమేన్. ఎందుకంటే తన 10 మంది పిల్లలు ఎక్కడ హృదయంలో పాపం చేశారేమని ప్రతిరోజు వారి కొరకు దహన బలి అర్పించేవాడు. ఒక్కొక్క దహన బలి. ఆమేన్. దహన బలి అంటే చర్మాన్ని చీల్చాలి, అంతరంగం బయటికి తీయాలి, కలేజాలను పక్కకు పెట్టాలి, బలిపీఠం దగ్గర పెట్టాలి, వారి కొరకు అర్పణ చేయాలి. ఇప్పుడు 10 మంది పిల్లల కోసం యోబు ఎప్పుడు లేస్తుంటాడు? స్తోత్రం చెప్తాను గట్టిగా. చెప్పండి గట్టిగా. యోబు అరుణోదయం లేచి తన 10 మంది పిల్లల కొరకు బలి అర్పించడం ప్రారంభించాడు. ఈ రాత్రి తల్లిదండ్రులు అనే వాళ్ళు, ఈ రాత్రి సంఘంలో ఉన్న నీవు నీ పిల్లల కొరకు ప్రార్థించేంత కాలమైంది? నీ భర్త కొరకు నువ్వు ప్రార్థించేంత కాలమైంది? నీ పిల్లల కొరకు నువ్వు అంగలార్చేంత కాలమైంది? అందుకే విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యం లెవిటేషన్స్ chapter 2 and verse 19.
విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనం, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము, నీ పసి పిల్లల కొరకు నీవు ఆయన సన్నిధిలో అంగలార్చమని రాయబడింది. ఈ రాత్రి నిజంగా నువ్వు నీ పిల్లల కోసం ఏడ్చి ఎంతకాలం అయింది? నీ పిల్లల కోసం ఏడవడం లేదు కాబట్టి నీ పిల్లలు మాట తప్పారు బిడ్డ. నీ పిల్లలు దారి తప్పారు. నీ పిల్లలు దారి తప్పడానికి కారణం ఏంటో తెలుసా? రేయి మొదటి జామున లేచి ప్రార్థించవలసిన ఇల్లాలు ప్రార్థించకుండా కురుకుపాటు నిద్రపోతుంది. కారణం సెల్ ఫోన్. రాత్రి అంతా 12 గంటల దాకా మేల్కొంటారు దెయ్యాల్లాగా, 1 గంట దాకా మేల్కొంటారు దెయ్యాల్లాగా. ఉదయం 5 గంటలు లేచేవాళ్ళు కరువు అయిపోయారు. అవ్వందే ఆ కాలంలో వేకుజామున 3 గంటలు లేచి పేడంతా అన్న వేకుజామున 3 గంటలు లేచి పేడకల్ లెబ్బలు తీసుకొచ్చి ఇంటి ముందు చల్లి, అర్థమైందా, 4 ముక్కర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏ రోజు ఏ ఇల్లాలు ఎత్తుందమ్మా? ఒక్కరన్నా 3 గంటలకి ఆ ఇంట్లో యజమాని 4 గంటలకు లేక ముందుగా ఆ మహాతల్లి ఆ పొయ్యి దగ్గర నీళ్లు కాగబెట్టి, అర్థమైంది, ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఆ తర్వాత ఆయన లేపి, ఆ తర్వాత ఆయన స్నానం చేసిన తర్వాత ఆ సద్దను మూట కట్టించి ఆ మడక తీసి భుజాన్ని పెట్టగానే ఆయన వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళగానే ఆయన పొలం దున్ని తిరిగి మళ్ళీ మిట్ట మధ్యాహ్నం 1 గంటకు రాగానే ఇల్లాల చొమ్ము నిందుకు నీళ్లు పెట్టుకొని టవల భుజాన్ని వేసుకొని ఎదురు చూస్తుంటుంది, వస్తున్నాడా రాడా నా భర్తని. ఆయన ఇంట్లోకి రాగానే ఆ మడక తీసి ఆ మూల పెట్టగానే ఆ మహాతల్లని నీళ్లు తీసుకొచ్చి ఆ కాళ్ళ దగ్గరికి ఇవ్వడిని కాళ్ళు కడుక్కొని లోపలికి రాగానే వేడివేడిగా భోజనం చేసి ఆ భోజనం ముందు ఇల్లాలు కూర్చొని వడ్డిస్తూ ఆయనకి పీట మీద కూర్చొని అన్నం పెడుతుంటే, బాగుందయ్యా కూర, బాగా చేసినా అని అంటుంటే, నువ్వు తిన్నావా? ఎంతకాలమైంది బిడ్డ నీ భార్య భర్తలు అలా తిని? నేను చెప్పే మాటలు నీకు బాధ కలగట్లేదు? ఈ రోజుల్లో వేడి నీళ్ళు తీసుకొచ్చి ఒక ఊరిలో నేను భీమవరం పరిచయకి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి వెళ్తే, అమ్మో బుషో 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 తీసుకొచ్చి ఒక ఆయన నా దగ్గర తీసుకొచ్చారు. ఏమైందయ్యా, ఏమైంది, నిజమన్నా ఏమైంది అని అంటే, ఆయన ఉడికి నీళ్ళు పోసుకొని ఒళ్ళంతా కాలిపోయింది. ఒళ్ళంతా పట్ల కాలిపోయింది, చర్మాలు అట్ట ఊడిపోతున్నాయి. అయ్యా 100కి ఫోన్ చేయండి అంటే, లేదు మణిబాబు గారు ముందు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేశాను. అయ్యా ఏం జరిగింది చెప్పండి అంటే, చెప్పుకుంటావా అన్నాడు. చెప్పు ఆయన వింటానన్నా. ఏం లేదు, నా భార్య కంటే కూతురుని కనమని సీరియల్ చూస్తుంది అయ్యా. నేను లారీ క్లీనర్, నేను ఇంటికి వచ్చాను. ఏమే నీళ్ళు తోడానన్నాను. తోడానని చెప్పింది. ఆ వెంటలు నీళ్ళు తీసుకొచ్చి బాత్రూంలో పెట్టింది అయ్యా. మంచినీళ్ళు పెట్టడం తోడడం మర్చిపోయింది అయ్యా. నా భార్య మీద నమ్మకంతో వెళ్ళి వేడి నీళ్ళు ఎత్తి పైన పోసుకునేసాను మణిబాబు గారు. ఒళ్ళు కాలిపోయింది. ఇప్పుడు బాత్రూంలో చరుస్తా ఉంటే ఆమె సీరియల్ చూసి, ఎందుకు వస్తా ఉండు, వస్తా ఇప్పుడు టవలకు వెళ్ళి చుట్టుకొని బయటకు వచ్చి ఈదులో చరుస్తా ఉంటే చుట్టుపక్కల వచ్చేది. అప్పుడు ఈ మహాతల సీరియల్ ఆపి బయటకు వచ్చింది. లేరా అటువంటి వాళ్ళు ఇక్కడ? భర్తను ప్రేమించే భార్యలు కరువైపోయారు. దేవుని ముఖ దర్శనం ఏ ఇల్లాలైతే చేస్తుందో, దేవుని ముఖ దర్శనం ఏ భర్త అయితే చేస్తారో, వారి కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా మారిపోతుంది. కుట్టు చప్పట్లు గట్టిగా. ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. They will be blessed and through the name of the Lord in this night. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే హెబీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, నిశ్చయముగా నేను ఆశీర్వదించదును, నిశ్చయముగా నేను విస్తరింపజేసేదను రాయబడింది. ఈ రాత్రి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1 నుంచి 14 వచనం రాయబడిన ప్రతి ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రావాలంటే, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని దేవుడు నీతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడాలంటే నువ్వు పెందలకన్నా లేచి ప్రార్థించాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. పెందలకన్నా లేచి ప్రార్థించాలి. దేవుని ముఖ దర్శనం చేయాలి. దేవుని యొక్క ముఖ దర్శనం చేయకుండా నువ్వు ఎవరి ముఖాన్ని చూడకూడదు. నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే నువ్వు దేవుని వాక్యం చదివి ఎంతకాలం అయింది? దేవుని వాక్యం చదివి ఎంతకాలం అయింది? నువ్వు దేవుని స్వరం మీద ఎంతకాలం అయిపోయింది? అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అనగా దావీదు కీర్తన 29:4-5 వచనంలో రాయబడింది, యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదెషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెలమని విరిచిందని రాయబడింది. దేవుని స్వరం వినే మనుషులు కరువైపోయారు. దేవుని చిత్తం చేసే మనుషులు కరువైపోయారు. దేవుని ముఖాన్ని చూసే మనుషులు కరువైపోయారు. ఆ రోజుల్లో యేసన్న గారు దేవుని ముఖం చూశాడు కాబట్టి వేల సంఘాలు కట్టగలిగాడు. దైవజనుడు భక్త్ సింగ్ గారు దేవుని ముఖాన్ని చూశాడు కాబట్టి కొన్ని వేల సంఘాలు స్థాపించగలిగాడు. దేవదాసయ్య గారు దేవుని ముఖ దర్శనం చేశాడు కాబట్టి కొన్ని వేల సంఘాలు కట్టగలిగాడు. బైబిల్ విషయంలో అంత పెద్దగా ఆశీర్వదించే కారణం ఏంటంటే దేవుని ముఖ దర్శనం చేసిన భక్తులు బిడ్డ వాళ్ళు.
నీవు దేవుని ముఖ దర్శనం చేయలేదు కనుకనే నీ బ్రతుకంత మట్టుకుంటే ఈ రాత్రి మూడవది, నీకు దేవుని ముఖ దర్శనం చేసే అనుభవం లేక నువ్వు వచ్చేయాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దావీదు అంటున్నాడు, నేనైతే నీతి కలిగిన వాడనై నీ ముఖ దర్శనం చేస్తానయ్యా. నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటాను. నేను మేల్కుంటే నీ ముఖమే చూస్తానయ్యా. నేను కూర్చున్నా నీ ముఖమే చూస్తాను. నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు తండ్రి. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. కొంచెం ఎక్కువ పెట్టు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో యేసయ్యా, పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా, ఈ కొరకు నన్ను మంచి మనస్సాక్షితో నడిపించు తండ్రి. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గర్వించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గర్వించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. ఈ రాత్రి నువ్వు దేవుని ముఖ దర్శనం చేయాలి. మొదటిదేమో నీ దర్శనం ద్వారా నీ జీవితం మారాలి. ఆమేన్.
రెండవది ప్రాముఖ్యమైనది ఏం చెప్పాను నేను? సర్వశక్తుని యొక్క దర్శనం వల్ల నీ మనోనేత్రాలు వెలిగించబడి ఆయన మాత్రమే చూడాలి, దీవించే బతుకు బతకాలి. ఆమేన్. శపించే బతుకు యు షల్ నాట్ బి లివింగ్ ఇన్ ద కర్సెస్ లైఫ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవ దర్శనం ఏంటి? ముఖ దర్శనం చేయాలి. ఎవరు ముఖ దర్శనం చేయాలి? దేవుని ముఖ దర్శనం చేయాలి. ఎవరు చేయాలి? పక్కై కూడా మనసులుగా పక్కన వాళ్ళకి తట్టండి ఒకసారి. నేను చెప్పారు కదా, పక్కన వాళ్ళకి తట్టండి, మిమ్మల్ని ఏమనరమ్మా, అడిగితే నా మీద చెప్పండి. మా మణిబాబుని చెప్పాడు అని చెప్పి తట్టండి గట్టి తట్టండి. వాళ్ళ మూతిలో మూతి పెట్టి చూడండి, నిజంగా వాళ్ళ మూతిలో మూతి పెట్టి చూడండి, చెప్పండి దేవుని ముఖ దర్శనము నేను ఇక నుండి చేస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. నాలుగోది చాలా ప్రాముఖ్యమైంది. ఈ మాట అందరూ కూడా ఒకసారి చదవాలని కోరుకుంటున్నాను. చదవాలి. హెస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హెస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హెస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 35వ సంవత్సరం 4వ నెల 5వ దినం నేను కేబర్ నది వృద్ధి చూసిన చెరల మధ్య కాపురం ఉంటే ఆ కాలమున ఆకాశం తెరవబడగా నేను దేవుని దర్శనములు చూచి తిని. ఆకాశం తెరవబడితే దేవుని దర్శనం చూచాడు. ఎవరు చూచారంటే హెస్కేల్ అనే ఒక భక్తుడు చూచాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. అందుకని చిన్న చెప్పేటప్పటికే నాకు అన్న చెప్పి ముగించాలండి. యెషయా ఏం చెప్పాడు అన్న లోపల అవుతుంటాడు. యెషయా ఏం చెప్పాడంటే యూ హ్యావ్ టు ఫినిష్ దట్ ఎగ్జాక్ట్లీ 11 o'clock. గుడ్ నేను చెప్పిన టైం ముగిస్తా. జరిగిన సంఘటన ఏంటంటే హెస్కేల్ అనేటువంటి ఒక భక్తుడు, ఒక యవనస్తుడు బబులోను దేశానికి తీసుకురాబడ్డాడు. ఇశ్రాయేలు దేశంలో అంతా ఖాళీ అయిపోయింది. యెరూషలేములో సొలొమోను దేవాలయం పడగొట్టబడింది. ఇక వాళ్ళందరినీ చెరపట్టుకొని బబులోను తీసుకొచ్చేసారు. బబులోనులో ఎలా ఉన్నాడు హెస్కేల్ అంటే ఒక బానిసగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరూ బానిసలే. అక్కడ అందరూ బానిసలు. కేబారు నది ఒడ్డున బానిసలందరికీ వాళ్ళకి నివాసాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు బానిసలందరూ ఉన్నారు. ఆ బానిసల మధ్యలో హెస్కేల్ కూడా ఒక బానిసగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడని గ్రహించు. బబులోనులో హెస్కేల్ ఉన్నట్టే నువ్వు కూడా ఈ బబులోన్ లాంటి లోకంలో సేవ చేస్తున్నావు. బబులోన్ లాంటి మనుషుల మధ్యలో నువ్వు సేవ చేస్తున్నావు. బబులోన్ లాంటి మనుషుల మధ్యలోనే చాలా కఠినమైన సేవ చేస్తున్నావు. విగ్రహారాధ సంబంధమైన మనుషుల మధ్యలోనే జీవిస్తున్నావు. కానీ బానిసల మధ్యలోనే హెస్కేల్ సేవ చేసినట్టు నీవు కూడా చాలా సార్లు కఠినపరచబడిన మనుషుల మధ్యలోనే సేవ చేస్తున్నావు. చాలా సార్లు వాళ్ళని అర్థం చేసుకోకపోవచ్చు, నీకు సరైన గౌరవం ఇవ్వకపోవచ్చు. కానీ నువ్వు వాళ్ళ మధ్యలో ఒక బానిసగా ఉన్నా నీవు ప్రత్యేకించబడిన దేవుని ఆత్మ కలిగి ఆకాశము తెరవబడడం, దేవుని దర్శనము ఒక హెస్కేల్ కనబడినట్టు ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఆకాశాన్ని తెరిచిన దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆకాశాన్ని తెరవబోతున్నాడు దేవుడు. ఆకాశం 3 సార్లు దేవుడు తెరిచాడు. 3 సార్లు తెరిచాడు. హలో షల్ యు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్? గుడ్. 3 సార్లు దేవుడు తెరిచాడు. మొదటిది దేవుడు ఆకాశపు తూములు విప్పాడు. ఆకాశపు తూములు విప్పి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని భూమి మీదకి పంపించాడు. ఆమేన్. రెండవసారి దేవుడు ఆకాశమును తెరిచి ఆకాశముల నుండి దావీదు కీర్తన 78లో ఆకాశమును తెరిచి పరలోకములో దేవదూతలు తినే ఆహారాన్ని భూమి మీదకు పంపించాడు. ఆమేన్. మూడవసారి దేవుడు ఆకాశాన్ని తెరిచి మంచి ధననిధిలో నుంచి ఆకాశపు వాకిలిని విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలను ఈ రాత్రి నీ మీద నా మీద కుమ్మరించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. 3 సార్లు దేవుడు ఆకాశాన్ని తెరిచాడు ప్రజల కోసం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవ దర్శనము ఈ దైవజనుడికి ఎక్కడ కలిగిందనంటే బబులోనులో కలిగింది. ఎవరు చేస్తారండి గొర్రెపాళ్ళు సేవ? ఆ తెలిసినందుకు ఎవరు చేయరండి బాబు. నేను సీరియస్ చెప్తాను. ఎందుకు చేయరు? ఏమంటే వైజాగ్లో ఉంటే బాగుంటుంది. వైజాగ్లో ఉంటే ఈ పాటికి ఇంత జనాలు కలిగి ఉంటే ఒక మంచి కారు కొనుక్కోవచ్చు. ఎవరు? జఫన్. ఏమంటే మీరు గోవాడికి వస్తే గోవాడలో అన్న పరిచయం చూస్తే నాకు ఏడుపు వచ్చేసింది. అన్న పరిచయం చూస్తే నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. అక్కడ కఠినమైన ప్రజలు, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు, వాళ్ళ మధ్యలో పరిచయం చేయడానికి దేవుడు పౌలేషన్ అక్కడ పెట్టాడు. సరే, అక్కడి నుంచి నేను ఏల్చూరు వెళ్తే అబ్బో వాళ్ళ తలకు మించిన మనుషులు.
అక్కడ యేషయ్య అన్న వాళ్ళ మధ్యలో ఎలా సేవ చేస్తుంటే నాకు భయం వేసింది. ఆ కఠినపరచబడిన మనుషుల మధ్యలో, దేవుని వాక్యానికి లోబడిన మనుషుల మధ్యలో వాళ్ళు సేవ చేస్తున్నట్టు కారణం ఏంటంటే వీరు మాత్రమే ఈ ప్రాంతానికి సరిపోయిన దైవజనులని దేవుడు అనాది సంకల్పంలో ముందుగా నిర్ణయించి ప్రాంతానికి పంపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇంకెవరు ఇక్కడ సూట్ గారిక నోబెల్ కెనాట్ అండ్ సూట్ దిస్ ప్లేస్ ఫర్ దిస్ ఆఫ్ గొర్రెపాడు ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు చేతవా ఎందుకు చేయవు? అమ్మో నేను కొత్తూరులో గారు అడ్రాడుగా వచ్చిందంటే నాకు దారే ఉండదు, కుక్కలు నక్కలు తినేస్తా అంటే అర్థమైందా? కొత్తూరు నుంచి వస్తే ఇల్లు చేస్తామండి, మనం గురుపాటు రాగలుగుతామా? పంచర్ అయిపోయింది, నీ బైక్ పంచర్ అయిపోయిందండి మధ్య రాత్రిలో, వర్షం పడుతుంది, 1 కేజీ బంగారం నీ చేతిలో ఉంది, నెమ్మదిగా రాగలవా? ఆడే గుండెకి సచ్చుంటాను. దారి కూడా సరిలేని ప్రాంతాలలో పరిచయం చేయడం ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు బబులోనులో హెస్కేలు ఉన్నాడు, బబులోనులో హెస్కేలు పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని దర్శనము నీ ఉన్న చోట, నువ్వు ఉన్న ప్రాంతాన్ని బట్టి కాదు బిడ్డ. నువ్వు మురికివాడలో ఉన్నా, మట్టి తిబ్బల్లో ఉన్నా, పేడ తిబ్బల్లో పరిచర్య ఉన్నా, నీ పరిచర్యలో దేవుని దర్శనం ఉంటే చాలు, నువ్వు గొప్ప సేవకుడు అవుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. You have to the great and anointing in this time. The God shall be east and west and north and south. దేవుని దర్శనం ఎప్పుడైతే నీ యొక్క పరిచర్యలో ఉంటుందో, దేవుని దర్శనం ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉంటుందో, దేవుని దర్శనం ఉన్న చోట ఎప్పుడైతే నువ్వు సంఘంలో ఉంటావో, అప్పుడు నీ సేవకుని దేవుడు మట్టి దిబ్బల్లో ఉన్నా, పేడ దిబ్బల్లో ఉన్నా, బురదల్లో ఉన్నా, చివరకు ఊరు వంక దారి లేని ఊర్లో నువ్వు సేవ చేస్తున్నా, అక్కడ దేవుడు నీకు దేవదర్శనం అనుగ్రహించాడు కనుక అంచెలంచెలుగా దీవిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, చచ్చు చప్పట్లు కాదు. ఇప్పుడు హెస్కేలుకి ఎక్కడ కలిగింది దేవదర్శనం అంటే? బబులోనులో కలిగింది. బబులోనులో కలిగింది. ఆ బబులోను అంటే లోకములో బానిసల మధ్యలో, లోకస్తుల మధ్యలో హెస్కేలు అందరిలాగా ఒక బానిసగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి, దర్శనమిచ్చి, అభిషేకించి ఒక్క మాట అన్నాడు, నా ఆత్మ నీతో ఉన్నదన్నాడు. ఆమేన్. దేవుని ఆత్మే హెస్కేలుతో ఉంది బిడ్డ. ఈ రాత్రి నువ్వు కష్టాలలో సేవ చేస్తుండొచ్చు దైవజనుడా, దైవ సేవకురాలా. చాలా సార్లు ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నలిగిపోతుండొచ్చు. సువార్థికుడు నువ్వు చాలా సార్లు లేమిలో పరిచర్య చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ నువ్వు చేస్తున్న పరిచర్యకి నీకు ఆదివారం వస్తున్న కానుకకు ఏమాత్రం పొంతన లేకుండొచ్చు. ఈ రాత్రి భయపడద్దు. నేను ప్రకటిస్తున్న దేవుడు, దేవుని దర్శనం మేరకు నువ్వు సేవ చేస్తున్నావు కనుక అంచెలంచెలుగా దేవుడిని సేవను దీవించబోతున్నాడు. అంచెలంచెలుగా దేవుడిని పరిచర్యను విస్తరింప చేయబోతున్నాడు. అంచెలంచెలుగా దేవుడు తూర్పు తట్టు, పడమటి తట్టు నిన్ను దేవుడు ఆశీర్వదించి దీవించబోతున్నాడు. 4వ దర్శనం. ఏ దర్శనం ఇది? దేవ దర్శనం. చెప్పాలి, ఏం తెలిసింది? దేవదర్శనం. దేవదర్శనం ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, అది పల్లెటూరా, అర్థమైందా? ఏమండి, సిటీనా? నో, ద గాడ్ షల్ నాట్ బి సీన్. డజంట్ ద మ్యాటర్. దేవునికి అది ఉద్దేశం కాదు. ఈ రాత్రి నువ్వున్న చోటే నా దేవుడు ఉంటాడు బిడ్డ. భయపడద్దు. ఆకాశం నీ కుటుంబంలో తెరవబడబోతుంది. ఈ రాత్రి నీ సమస్యలు తొలగించబడబోతున్నాయి. ఈ రాత్రి నీ కష్టాల కడలు దాటుకొని బయటకు రాబోతున్నావు. ఈ రాత్రి విరిగిన హృదయాల్లో దేవుడు ఆసనం కాబోతున్నాడు. ఈ రాత్రి పగిలిన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిష్ఠించబడబోతున్నాడు. ఎక్కడ నీ జీవితం అలల వల్లే, కెరటాల వల్ల లేచి పడిపోతూ ఉన్నావో, ఈ రాత్రి ప్రశాంతమైనటువంటి దేవుని నిలయముగా నీ హృదయం మార్చబడి పంపించబోతున్నాడు దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ హృదయం ప్రశాంతమైన నిలయంగా మార్చబడబోతుంది. 5వది చాలా ప్రత్యేకమైన, అందరూ కూడా బైబిల్ చూడాలి. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఎంత ఆనందం అందరికి. నవ్వు చూడు, పొళ్ళే సరిగా లే, మళ్ళీ స్మైల్ ప్లీజ్ అంట. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 10వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 16 verse 10. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఈ యొక్క దర్శనము పేరు సువార్త దర్శనం. చెప్పండి గట్టిగా. ఏ దర్శనం అన్నా? సువార్త దర్శనం. అందరికి గట్టిగా చెప్పాలి. అన్న అడిగి ఉందా చికెన్ గుడ్డ అన్నా? నార్మల్. తట్టడ చెప్పండి. సువార్త దర్శనం. పక్కన కైగడు పక్కన చెప్పండి. సువార్త దర్శనం. సువార్త దర్శనం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఏ దర్శనం ఉందంటే సువార్త దర్శనం ఉంది. సువార్త దర్శనం ఉంది. నేను గోవాళ్ళకి వెళ్ళా ఒక 2 సంవత్సరాల కిందట. మా అన్నకి కాలు యాక్సిడెంట్ అయ్యి సువార్త పరిచర్యకి వెళ్తుంటే
ఈ కరపత్రాలు తీసుకెళ్లి ఊరందరికి ఇద్దామని వెళ్తుంటే మీటింగ్స్ ఉన్నాయని మార్గం మధ్యలో యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది ఈ దైవజనుడికి. నేను అన్నను చూసినప్పుడు మొదటిసారి మంచంలో చూశాను. నా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఆ రాత్రి అన్నం తినలేకపోయాను. నిజం చెప్తున్నా, అన్నం తినలేదు. నేను వాక్యం చెప్పి అలాగే వెళ్ళిపోయాను. ఈ దైవజనుడు కాలు చూసి, ప్రభువా ఈ బిడ్డ ఎప్పుడు లేయగలుగుతాడు, ఎప్పుడు కోలుకుంటాడయ్యా, నీ సేవ కొరకు కాలు పోగొట్టుకున్నాడు అని నిజంగా నేను కన్నీళ్లతో ప్రార్థన చేశాను. నిలువు నీడలేదు. 4 పక్కల పట్టలు కట్టుకొని ఆ పట్టల మధ్యలో ఒక చిన్న కుక్కి మంచం వేసుకొని కుక్కి మంచం మీద పడుకున్నాడు. ఒక టేబుల్ ఫ్యాన్ కూడా గడగడ శబ్దం వస్తుంది. నన్ను ఎందుకు పిలిచాడంటే దేవుని వాక్యం చెప్పడానికి పిలిచాడు. ఇప్పుడు ఆ సువార్తగా పెట్టే డబ్బు లేదు, నువ్వు మంచి హాస్పిటల్కి పెట్టుకొని ఉంటే నీ కాలు బాగా అయిపోయి ఉంటుంది. కానీ పిండి కట్టుకొని పడుకొని ఏ విధం చేత నా కాలు కథ దేవుడు ఎరుగు, సువార్త ప్రకటించబడితే ప్రజలు రక్షించబడతాడని నమ్మాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సువార్త ప్రకటించబడితే ప్రజలు రక్షించబడతారు. ఈ రాత్రి దేవుని ఉద్దేశము సేవకులు తన స్వనీతి కార్యాలను బట్టి కాదు బిడ్డ, సువార్త సభలు పెట్టేది క్రీస్తు ప్రకటించబడాలని. రాత్రి ప్రజలు రక్షించబడాలని, ప్రజలు మారు మనసు పొందాలని, ప్రజలు నరకం నుంచి తప్పించబడాలని. అందుకే అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు. దేవుని చేత పిలువబడిన వాళ్ళే సువార్త చెప్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరు పడితే వాళ్ళు సువార్త చెప్పలేరు. కరపత్రకి చెప్తావా? నువ్వు కదన్న కరపత్రకి చెప్పమంటే నాకు సిగ్గమా, ఇంకా పెళ్లి సభను చూస్తారట. నేను ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో సువార్త చెప్పడానికి నన్ను రమ్మన్నారు. సువార్త చెప్పడానికి రమ్మన్నారు. ఇలాగ నేను రెడీ అయ్యి టై కట్టుకొని ఆ ఊరి వెళ్తే వాళ్ళు శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి ఒక అడవుల నుంచి 4-5 దెంపలంటే కొండలు గుట్టలు దాటుకుని అవతలకి వెళ్ళాలి. దాదాపు ఉదయం బయలుదేరి నేను సాయంత్రం దాకా ప్రయాణం చేయించారు. ఆ ఊర్లోకి పోగానే అక్కడ కరెంటు లేదు, మనుషులుగా లేరు, భయంకరంగా ఉన్నారు. అక్కడ ఆడవాళ్ళందరూ విప్పసారా తాగుతున్నారు, మగవాళ్ళందరూ భయంకరమైన మంత్రాలన్నీ కూడా అక్కడ ప్రయోగించేటువంటి మనుషుల మధ్యలో ఆ రాత్రి నేను ఉండవలసి వచ్చింది. చాలా భయం వేసింది. ఇటువంటి డ్రెస్ వేసుకుని వెళ్తుంటే వాళ్ళు అన్నారు, బ్రదర్ ఇటువంటి డ్రెస్ సైకిల్ చేసి చెప్తారు. వాళ్ళది టాంజనీయ భాష. ఆ భాష మనకు తెలియదు. నేనేమో డాక్టరేట్ చదువుకున్నా, పిహెచ్డి చేశా. నా ఉద్యోగం రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాను. వాళ్ళ మధ్యలోకి వెళ్ళేటప్పటికి సువార్త చెప్పని పంపించాడు దేవుడు. ఆడికి వెళ్ళాను. వెళ్తే నేను ఇలా పోతే వాళ్ళు అంటున్నారు సైకిల్తో, ఈ డ్రెస్ అక్కడ సరిపోదు అని అన్నారు. డ్రెస్ ఏమని ఎత్తారు అనుకున్నాను. ఈ లోపల జఫన్యా ఒక కోడీకులు డ్రెస్, కోడీకులు, నెమలీకలు, కొంగీకలు, నెమలీకలు, పిట్టలు అన్ని ఈకలతో కుట్టినటువంటి ఒక డ్రెస్ తీసుకొచ్చి నా గౌన్ లాగా తొడిగించారు. గుడ్లు అన్ని లోపల మరుగైపోయినాయి. అర్థమైందా? ఆ గౌన్ తెచ్చి తొడిగించారు. పెద్ద కొమ్ములు కిరీటం తీసుకొచ్చి నా తల మీద పెట్టారు. అన్న 9 ఆ యొక్క కొమ్ముల కిరీటం తీసుకొచ్చి నా తల మీద పెట్టారు. నా తల మీద పెట్టి నన్ను తప్పెట్ల తాళాలతో ఆ ఊర్లోకి తీసుకెళ్లి సువార్త చెప్పమని చెప్పారు. ఆ కరెంట్ లేదు బిడ్డ. 4 పక్కల కాగడాలు కట్టారు. కాగడాలని తెలుసా మీకు? ఏదైనా ఇల్లా, ఎక్కడి నుంచి వచ్చారు ఇల్లా, ఏంది ఇంత యాక్టింగ్ చేస్తారు ఇల్లు? కాగడాలంటే అంటున్నారు. కాగడాలు కూడా తెలుదమ్మా నీకు? ఒక కర్రకి 4 పక్కల గుడ్లు కట్టి కిరోసిన్ పోసి మంటేసి అక్కడ పెడతారు. మీ పెద్దోళ్ళు అడుగుని చెప్తారు. ఆ కాగడాలన్నీ 4 పక్కలు కట్టి ఉన్నారు. ఆ 4 పక్కలు కట్టిన కాగడాల మధ్యలో ఒక చిన్న చెట్టు అరుగు ఉంది, మట్టి అరుగు. ఆ మట్టి అరుగు మీద నిలబడి దేవుని వాక్యం చెప్పాను. ఒక్కరికి అర్థం కాలేదు. వాళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు, నా మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. ఆ రాత్రి ఏం చెప్పారో నాకు తెలియదు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కూటమి అయిపోయింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. అందరూ విల్లంబులు ధరించుకొని ఉన్నారు. ఆడవాళ్ళకి ఒక్కరు కూడా సరైనటువంటి వస్త్రాలు లేవు. చాలా 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 భయానకంగా ఉంది ఆ ప్రదేశం. విప్పసారా తాగి అందరూ కూడా తుప్పు తూలుతున్నారు. మంత్రగాళ్ళతో నింపబడిన ప్రదేశం. నాకు చింత చెట్టు కింద ఒక కాగడ కట్టి అక్కడ నులక మంచం వేసి ఇక్కడ పడుకో అన్నారు. మీరు నమ్మండి, ఒట్టు కాలు కింద పడితే కుక్క లాక్కెళ్ళిపోతున్నాను, నక్క లాక్కెళ్ళిపోతున్నాను. రాత్రి అంతా నిద్రపోలే నేను. ఒక 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు విల్లంబులు ధరించుకొని. అయ్యా ఏమైనా తింటావా అని అన్నారు. ఏముందని అన్నాను. ఒక టేకాకులో ఊసుళ్ళు. అయ్యానా అంతేనా? ఊసుళ్ళు, పురుగులు, రెక్క పురుగులు, అట్లా ఏమంటాం మనవిడ? ఉసుళ్ళు. ఊరికి ఒక పేరు పోండి. ఆ ఉసుళ్ళు తీసుకొచ్చి ఒక టేకాకులో తీసుకొచ్చి నా చేతికిచ్చి ఈ తినుబాబు అన్నారు. నాకు వద్దురా నాయన, ఏంద్రా ఇదన్నా, ఈ ఉసుళ్ళు ఈ తింటే కళ్ళకు మంచిది అన్నారు. కళ్ళు కథ దేవుడురుగా,
నాకు ఈ ఉసుళ్ళు పురుగులు గిరుగులు నాకు వద్దన్న. మగ్గుపోయిన వాసన వస్తున్నాయి. 5 తెచ్చినమన్నారు తినలా. ఈ లోపల ఇంకొకటి వచ్చి, అన్న జంగుపిల్లి కూరని తింటావు అన్నాడు. జంగుపిల్లి కూరని తిన్నావు అన్నాడు. జంగుపిల్లి ఎందుకంటే నీకు ఉపశమనం రాకుండా ఉంటుంది అన్న జీవితంలో, దయచేసి జంగుపిల్లి కూర తిని అన్నాడు. మరి నీ కాళ్ళు పట్టుకుంటాడు రా, నాకెందుకు రా ఈ జంగుపిల్లులు అంటే, అన్న జీవితంలో ఎప్పుడు దొరకదన్నా, తిన్నా అన్నారు. నాకు వద్దయ్యా, నేను తినలేను. ఈ లోపల ఇంకోటి వచ్చి, అన్న అడవి పంది వారులుగా వాయించున్నావు అన్న, దయచేసి తిన్నాను అన్నారు. రే నేను దొరికాను కదని మీరు నన్ను వాడుకోవద్దండి. పారిపోదామంటే నాకు ఊరు తెలియట్లేదు, దారి తెలియట్లేదు. నేను పందికూర తినలేను రా నాయన. ఆ రాత్రి పస్తు పడుకున్నా. చచ్చినోడి తల దగ్గర ఏ రీతిగా ఒక దుత్తనట్టుగా నీళ్ళు పెట్టిపోతారో, ఒక సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకొచ్చి నా తలకాడ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ రాత్రి ఏడుస్తూ పడుకున్నా, ప్రభు నన్ను ఎందుకు ఈ ఊరు పంపించావు? ఈ ప్రజలకేమో నా మాట అర్థం కావట్లేదు, వాళ్ళ భాష నాకు తెలియట్లేదు, సైకిల్తో అయిపోయింది. నన్ను ఎందుకు ఈ ఊరు పంపించావు? ఉదయాన్నే అయింది, వేపలు తీసుకుని పళ్ళు దొంగుకుంటున్నాను. ఈ లోపల కుర్రోడు వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చాడు. వాడికి చెప్పిన, అరే ఆ దెంప ముందుకు నన్ను తీసుకెళ్ళరా, ఆ గుట్టు ఉందే ఆ గుట్ట దగ్గర తీసుకెళ్ళు అన్న. ఆ గుట్ట దగ్గర తీసుకెళ్ళాడు. నేను చెప్పాను సాయంత్రం రా, సైకిల్ చేసి చెప్పాను సాయంత్రం రా, ఇప్పుడల్లా రావద్దు పో అన్న. వాడు వెల్లంబలు ధరించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఈ గూడెం నాయకుడు కొడుకుని నేను అన్నాడు. సరే మంచిది నాయన, సాయంత్రం రా నా కోసం అన్న. దాదాపు 9 గంటల సేపు ఆ రోజున ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, నువ్వు తిరిగి వెళ్ళు, ఈ రాత్రి వాళ్ళ భాషలో నువ్వు వాక్యం చెప్తావు అని అన్నాడు. రూలా బాషా బారాకార్, వాళ్ళ భాషలో వాక్యం చెప్తావు, తిరిగి వెళ్ళు అన్నాడు. ఇక సాయంత్రము 6 అయిపోయింది. ఈ పిల్లోడు నా దగ్గరకు వచ్చాడు. ఓ లేడీ పిల్ల గంతులు వేసుకున్నట్టు గంతులు వేసుకుని ఎగిరి ఆ దెంపలు దాటుకొని నేరుగా ఆ ఊర్లోకి వచ్చాను. ఊర్లోకి రాగానే ఒక దడి కూడా తెలుదా? ఇది మరీ దారుణం, ఇదే అబ్బాయి, ఇది మరీ దారుణం అండి. దడి మనకు తెలుసులే అన్న, వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళకి అన్నీ టైల్స్ బాత్రూమ్లు, ఇప్పుడు షవర్లు, టైల్స్. దడి, ఆ దడి దగ్గర కూర్చొని 4 పక్కల పాత చీరలు కట్టుకొని ఒక రాయి మీద కూర్చొని ఆ యొక్క బాణంలో ఉన్న నీళ్లు పోసుకొని త్వరగా మళ్ళీ బయలుదేరి బయటికి రాగానే ఆ నెమలికల డ్రెస్ తీసుకొచ్చి మళ్ళీ నాకు వేశారు. పంచాయతీ రోడ్లు ఊడుకొని పోతారే అట్టుంది నా ఓని వెనకల. నేను నడుస్తుంటే ఆ ఓని వెనకల వస్తుంది. చూస్తున్నా లాక్కొని వస్తుంది, చెదారం అంతా లాక్కొని వస్తుంది. తప్పిట్ల తాళాలతో తీసుకెళ్తున్నారు. మళ్ళీ నన్ను కొమ్ములు కిరీటం పెట్టి. నేను అనుకున్నాను ఈ రాత్రి నన్ను ఏడో బలి ఇచ్చేస్తారు వీళ్ళు, ఇంక మణిబాబు లేడు, ఇంక అయిపోయినాడు ఈరోజు అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళి అరుగు మీద నిలబెట్టారు. వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్తున్నాను, దాదాపు వాక్యం చెప్తున్నాను. ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి వచ్చాడు. మా మధ్యలోకి రాగానే, అప్నే తాను మల్కే మావు కోయి కిదేరే, యేసు మస్సు మే మర్ఘో మే జాయో రే, ఉఠో మే మర్ఘో మే రే, యేసు మే అంగూర్ మే అసోరే. వారి భాషలో ఈ యేసయ్య గురించి చెప్పగా దాదాపు 200 మంది ఆ రోజు యేసయ్యని నమ్ముకున్నారు. కొట్టు చెప్పండి, 200 మంది యేసయ్యని నమ్ముకున్నారు. వాళ్ళ భాషలో పాట పాడదామా? ఇప్పుడు నాకేముంది? డ్రెస్ ఉంది, తల మీద ఏముంది? కొమ్ములు కిరీటం ఉంది, ఇక్కడ దాకా పెద్ద ఓని, ఆ ఓని కింద చెత్త. పాట పాడదామా? అబ్నే తాను మల్కే మావు కోయి కి దో కోని రే, పలక. అబ్నే తాను మల్కే మావు కోయి కి దో కోని రే, యేసు దేవో ఏక్లో సే పావి కామో కి దోరే. చప్పట్లైనా కొట్టండి, చేతులు ఉంటే చప్పట్లైనా కొట్టండి. అప్నే తాను మల్కే మావు కోయి కి దో కోని రే, యేసు దేవో ఏక్లో సే పావి కామో కి దోరే. తూ తో ఏక్లో సా దేవ్ సారే, సత్యేరో దేవ్ సారే, మల్కేరో దేవ్ సారే, జాగో రే దేవ్. తూ తో ఏక్లో సా దేవ్ సారే, సత్యేరో దేవ్ సారే, మల్కేరో దేవ్ సారే, జాగో రే దేవ్. అనండి, ఓడి మేలు అన్నాడు. థ్యాంక్స్ రా అనండి ఒకసారి. ఓ ఎవరు మా వెనకాల తల్లి పిల్లకాయలు బావాలి, తల్లి రాత్రిపూట చీకట్లో అనండి ఒకసారి. పిల్లకాయలకు కూడా అని చెప్తున్నాడు. పిల్లకాయల గారు కూడా జోలు పడలేదంట. సైంటిస్టులు అందరూ ఇక్కడ.
అది వాళ్ళ ఊరు ఆచారం బిడ్డ, వాళ్ళ ఊరు ఆచారం. అలా అనాలట. అలా అనకుండా పోతే వాళ్ళని అగౌరవపరిచినట్టట. ఉజ్జుకు కొంచెం కొంచెం వాల్యూమ్ పెట్టన్నా, కొంచెం ఎక్కువ పెట్టన్నా, ఎందుకంటే ఇక్కడ అందరూ సింగర్లే, చాలా పాటలు విన్నాను నేను. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే. మీకు అర్థం కాలేదని నాకు తెలుసు, మీరు నటిస్తున్నారని నాకు తెలుసు, చప్పట్లు కొట్టుకుంటే బతకమని మాకు తెలుసు. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే. యేసు ప్రపంచం ఆవోరే आवो ओरे उठो गरे. येसु प्रपंचम आवो रे आवो ओरे उठो गरे. वो तो ये क्लोज आते सारे सच्चे रोजे सारे हल्के रोजे सारे जागो रे दे. वो तो ये क्लोज आते सारे सच्चे रोजे सारे हल्के रोजे सारे जागो रे दे. वो तो ये क्लोज आते सारे सच्चे रोजे सारे हल्के रोजे सारे जागो रे दे. ఇప్పుడన్నా అన్న పోనీ మీరన్నా నవ్వు యశ అన్న చక్కగా కనిపించే కదా అన్న నాకు మా అన్న లాలిపాటు పడుతున్నాడు. చెప్పండి నన్ను భయపెడుతున్నాను మీరు రాత్రి పూట. అర్థమైందా? కొండ నాలుగులు బయట తీసి కొండ నాలుగులు ఊడికి పెట్టాడు చేస్తారు. दसी कोड़ी रोगी वाले हानु पूछे देवो रे. दसी कोड़ी रोगी वाले हानु पूछे देवो रे. अम्मा रोगी चीपे करने अच्छो करनो देवो रे. अम्मा रोगी चीपे करनो अच्छो करनो की दो रे. लासर मतो जन्ने रे येसु देवो आयो रे. चारु कान बारे रे पंगन वो रे उठो करे. उठो ये क्लोज दे सारे सच्चे रोजे सारे हल्के रोजे सारे जागो रे दे. वो तो ये क्लोज दे सारे हल्के रोजे सारे हल्के रोजे सारे जागो रे दे. అబ్బాయి మీరు అంటేనే పంపిస్తా. పోనీ మీరన్నా మొగాలు మొగాలు పరుగులు పోతాయి కదా. మీరు అనండి ఒకసారి పక్కన ఏమన్నాడండి బాబు హీరో. ఈ పక్క వెనకాల గ్రీన్ శారీ ఇక్కడ నుంచి ఆ గ్రీన్ అవా నువ్వు ఎంత గట్టిగా అంటే నువ్వు అన్ని ఫంక్షన్లు ఉంటావు నువ్వు. గట్టిగా గట్టిగా ఒకసారి మీరు అంత సిగ్గుపడుతున్నారే. చదువుకొని ఆ నెమలీకలు డ్రెస్ వేసుకొని ఆ కొమ్ములు కిరీటం పెట్టుకొని ఊరుగాను ఊర్లో సువార్త దర్శనం ఉన్నవాడు ఎప్పటికీ సిగ్గుపడడు. కూర్చోబడలేదు. సువార్త దర్శనం ఉన్నవాడు ఎప్పటికీ సిగ్గుపడడు. అందినటుంటేనే బాలేనే. పక్కన చెప్తారు ఏంద్రా మణిబాబు పాడుతున్నాడు అర్థం కావట్లేదు అని. అందినటుంటేనే బాలేనే చీపరాచో की गोरे. अंदिनటుంటేనే బాలేనే చీపరాచో की गोरे. చేతికి యేసు దేవోరే పాని ప్రపంచం నావోరే. చేతికి యేసు దేవోరే చప్పట్లైనా కొనండి చేతులు ఉంటే చప్పట్లైనా కొనండి. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సందేపే. చేతికి యేసు దేవోరే పాని ప్రపంచం నావోరే. చేతులు తక్కువ చాలో రే పాని డూబో గోచరే. वो तो ये क्लोज दे सारे सच्चे रोजे सारे हल्के रोजे सारे जागो रे दे. वो तो ये क्लोज दे सारे सच्चे रोजे सारे जागो रे दे सारे जागो रे दे. దొంగలు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అందరూ హృదయపూర్వకండి.
ఇంకా నుంచి వచ్చావరా? ఉన్నట్టు కూడా ఊడిపడ్డావు ఇప్పుడు. కొండల్లో వచ్చావరా నువ్వు? కొయ్యదరా? నేను ఆంధ్రాకు వచ్చిన తర్వాత దాదాపు 200 మంది రక్షించబడ్డారు. ఆంధ్రాకు వచ్చిన తర్వాత నేను తెలుగులో రాసుకున్నా. తెలుగులో పడదామా? ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. ఆయా